నమస్తే మాస్టర్స్. ముందుగా నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల చూస్తూ అలాగే జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ జూమ్ మాస్టర్స్ అందరికీ అనంతపురం ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాది చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అండి. నా పేరు వైభవలక్ష్మి, మాది వైజాగ్. నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళందరూ అంటుంటారు కదా, ఉన్న కాలనీలోని బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు ఆ తాలూకా ఛాయలు ఎక్కువ ఉండేవన్నమాట. ఆ ప్రేయర్స్ చేయడము అని దాన్ని నేను ఎక్కువగా లైక్ చేసేదాన్ని. అమ్మవారు అన్ని ఎక్కువగా అవి కూడా ఎక్కువగా ఉండేవి. కాకపోతే ఏంటంటే దానికన్నా ఎక్కువ అట్రాక్టివ్ గా బుద్ధ భగవాన్ సైడ్ వెళ్తా ఉండేదాన్ని అనమాట. ఆ చిన్నప్పటి నుంచి ఆ పీస్ఫుల్నెస్, ఎక్కువగా నేచర్ తో కనెక్ట్ అవ్వడం, ఎక్కువగా నేచర్ తో ఉండడం, ఇలా నాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటు. మా మమ్మీ డాడీ కూడా ఎక్కువ ఏంటంటే ప్రయారిటీ ముందు మనకి ఎలా ఉండాలంటే పీస్ఫుల్ గా ఉండాలి అనేవారు తప్ప ఇది చదువుకోండి, అది చేయండి, ఇది చేయండి అంటే మనకేంటంటే మెయిన్ బర్డెన్ పెట్టేవారు కాదు పిల్లల మీద. మీకు ఎలా కావలిస్తే అలాగే ఉండండి. ఏది చెయ్యాలనుకుంటే అదే చేయండి. ఫస్ట్ మా మమ్మీ డాడీకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మన మీద బర్డెన్ పెడితే ఈ ట్రావెల్ అనేది నేను చేయకపోదునేమో యాక్చువల్‌గా. అంటే మనం ఏంటంటే బర్డెన్ అనేది ఎలాగుంటదంటే నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇదే చెందాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన పీస్‌ఫుల్‌నెస్ పోతది ఫస్ట్. కానీ మా మమ్మీ ఏం చేశారంటే ఫస్ట్ నీకు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు. మీరేది చదవాలనుకుంటే అదే చేయండి అన్న దాంతోటి మాకు ఫస్ట్ ఫ్రీడమ్ వచ్చింది. అలాగే నాన్నగారు కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసేవారండి. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళం. మేము అంటే నాన్నగారు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వల్ల అన్ని గ్రామాలకి వెళ్ళడము, ట్రాన్స్‌ఫర్స్ అవుతా ఉండేవి. అక్కడికేంటంటే చదువు కన్నా ప్రిఫరెన్స్ ఫస్ట్ నాకు చెరువులు, కొండలు ఇయన్నీ ఉంటాయి కదా! దాంతో ఎక్కువ నేచర్‌తో బాగా కనెక్ట్ అయ్యి ఉండేదాన్ననమాట. చిన్నప్పటి నుంచి ఆ నేచర్‌తో కనెక్ట్ అవ్వడం ఎలాగుండేదంటే ఇంక నాకు మాస్టర్స్ కూడా మనకిప్పుడు మాస్టర్స్ అంటున్నాం. నేనైతే నాకు పిరమిడ్ సొసైటీ వచ్చినంత వరకు నేను పిరమిడ్ సొసైటీలో వచ్చినంత వరకు యాక్చువల్‌గా నేను దేవుళ్ళని అనేదాన్ని. ఆ తర్వాత మాస్టర్స్ అన్నది అలవాటయింది. ఆ దేవుళ్ళని అనడం ఏంటంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ, డ్యాడీ ఎక్కువ పూజలు చేస్తా ఉండేవారు. దానికి నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కువగా కాంటాక్ట్ అన్నది ఎక్కువగా ఏంటంటే దేవుడితోటే. మా మమ్మీ, డ్యాడీని కూడా అడిగేదాన్ని కాదు. నాకిది కావాలి, నాకిలా ఉండాలనుకున్నాను కూడా అడిగేదాన్ని కాదు. ఏమనంటే నేచర్ తోటి. ఏదైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళినా, బీచ్ దగ్గరికి వెళ్ళినా, పిరమిడ్స్ ఏదైనా సరే మనకి నేచర్‌తో ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా వాళ్ళతోటి మాట్లాడుతా ఉండేదాన్ననమాట. అలా మాట్లాడడం మన థర్డ్ ఐ ఓపెన్ అయ్యి అనడమో తెలీదు. అప్పటికైతే నాకైతే ఏమీ తెలీదు. థర్డ్ ఐ ఓపెన్ అని గాని, ఎనర్జీ సిస్టమ్స్ గాని, ఆర్ఎస్ గాని ఏమీ తెలీదు. నేను ఎయిత్ క్లాస్‌కొచ్చేటప్పటికి మా నాన్నగారు ఆహ్, వేరే చోట కూడా పంపించారనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా నాకు ఏం జరుగుతుందో తెలిసేది కాదు. తర్వాత నేను పిరమిడ్ సొసైటీలోకొచ్చాక నాకు అర్థమైంది. నా ట్రావెలింగ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం వైపే వెళ్తుంది అన్నది నేను చాలా పర్టిక్యులర్‌గా గమనించాననమాట అక్కడ. నైన్త్ క్లాస్‌లోకొచ్చేటప్పటికి రాంబిల్ అనే ఒక ఊర్లోకి డాడీ ట్రాన్స్‌ఫర్ అవ్వడము. మా ఫ్రెండ్స్‌తో అందరితో పాటు బీచ్‌లోకి వెళ్ళడము. బీచ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను వెళ్లి ఆడుకున్నాను వాటర్‌లో దిగి. అక్కడ రాళ్ళకి మధ్యలో చిన్న చిన్న గుంతలుంటాయి కదా! చిన్న గుంతే కదా అని చెప్పేసి దిగిపోయాను. దిగిపోయిన తర్వాత వెంటనే నాకేమైందంటే కంప్లీట్‌గా 1 ఫ్లోర్ కిందకి వెళ్ళిపోయాననమాట. తెలియకుండానే ఒక అదృశ్య శక్తి అంటారు కదా! అది నా హెడ్ తాలూకు ఇలా పట్టుకొని లేపడం జరిగింది. అక్కడ ఎవ్వరూ లేరు. నాతో ఉన్న తోటి పిల్లలందరూ వేరే వేరే కొంచెం దూరంలో ఉన్నారు. ఎవరు లేపుంటారు నన్ను అంత లోపలికొచ్చి తీసుకుంటారన్నది ఫస్ట్ నాకు పడిన బీజం అన్నమాట. నెక్స్ట్ అదే ఇయర్‌లోని వినాయక చవితికి వెళ్తుంటే వినాయక చవితికి నిమజ్జనం చేస్తాం కదా! అది కూడా ఏంటంటే నేను అక్కడ ఇక్కడలా కాకుండా మనమే చేతులతో వెళ్లి నిమజ్జనం చేయొచ్చు మనం సముద్రం దగ్గర. పల్లెటూరు కాబట్టి. వెళ్లి చేశాను. చేసినట్టు ఒక పెద్ద అలొచ్చి తీసుకెళ్ళిపోతది. ఎవరో నన్ను పట్టుకొని అలా పట్టేసుకున్నట్టు అనిపించింది. అక్కడ కూడా ఏంటంటే చాలా దూరం వెళ్ళవలసిన మాస్టర్స్ మేమందరూనా అక్కడే ఉండిపోయాం సడెన్‌గా. అక్కడ కూడా మళ్ళీ అనిపించింది. ఎవరో ఉన్నారు. ఏదో జరుగుతుంది. అంత స్ట్రైక్ అవ్వలేదు నాకు. తర్వాత 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి ఏవైనా విజన్స్ అంటే మనము వెనకాల ఏమైనా జరుగుతుందనుకున్నా, మన మీద ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళుంటారు కదా! అన్నప్పుడు కూడా నాకు కనిపిస్తా ఉండేవి. ఏంటంటే ఇది జరుగుతుంది. నిన్నిలా సేవ్ చేశాము అని చెప్పేసి వాయిస్ ఇనిపించేది. నేనెక్కువగా ఏంటంటే అమ్మవారిని నమ్ముతాను. మా మమ్మీ ఎక్కువ పూజ చేస్తా ఉండేవారు. అమ్మవారు ఎనకాల ఉండుంటారు మనకి అని అనుకునేదాన్ని. 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మామూలుగా అందరం కలిసి 5:00కి
మార్నింగ్, నైట్ ఏమో 7:30కి అలాగా స్కూల్ నుంచి రావడమో, ట్యూషన్ నుంచి వచ్చేదాన్ని. ఒక చోటకొచ్చేటప్పటికి ఏమైతే అందరూ వెళ్ళినప్పుడైతే బానే వెళ్ళిపోయేవాళ్ళము. గ్రూప్ గాని. కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా రావాల్సొచ్చినప్పుడు మాత్రం కొంచెం బెరుగ్గా ఉండేది ఒక చోట. అక్కడేదో దెయ్యాలుంటాయి అవి ఇవి అని చెప్పేసి అందరూ అనేవారనమాట చిన్నప్పుడే కదా! సరే అదేమో ఉందేమో అన్న ఉద్దేశంతోటి నేను కొంచెం బెరుగ్గా ఉన్నప్పుడు, వెనకాల మాత్రం ఒక ఆర మాత్రం గోల్డెన్ ఆర. మనకి సినిమాల్లోని చూపిస్తా ఉంటారు. అమ్మవార్ల వెనకాల ఆర అలా గోల్డెన్ ఆర కనిపించి నేనున్నాను. కంగారు పడొద్దు. నువ్వు వెళ్ళు అన్న వాయిస్ మాత్రం వినిపిచ్చిద్ది అప్పుడప్పుడును. అమ్మవారొచ్చుంటారులే వెనకాల మనం వెనకాల కాస్త అంతే 2, 3 అడుగులు దాటేసాక ఆ చెట్టుది దాటేసాక మళ్ళీ మామూలయిపోయేదాన్ని. నేనెళ్ళిపోయేదాన్ని ఇలాగ ఇదంతా ఏంటంటే నాకు మమ్మీ పూజ చేస్తున్నారు. నాకు గార్డ్ కింద మాస్టర్స్ అందరూ చక్కగా ఉన్నారు. నన్ను చూసుకుంటున్నారని ఒక మంచి ఇది ఉండేదన్నమాట. అలా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాని. తర్వాత నేను ఇంటర్ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి వరకు నాకసలా దేనికి ఇబ్బంది లేదు. అంటే తిండికి గాని, దేనికి ఎందుకంటే డ్యాడీ అన్ని రకాలుగా చూసుకునేవారు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. ఎలా అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో మా వారన్నారు సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే వాళ్ళన్నారనమాట. శివపురాణము, శివుడికి సంబంధించిన స్తోత్రం చదవండి అని చెప్పి ఒక 2 నెలలు, 3 నెలలు చదవమనండి పాపని వెళ్లి టెంపుల్‌కి వెళ్లి చదవమన్నానన్నారు. టెంపుల్‌కి వెళ్లి చదవమన్నారు కదా! అని చెప్పి సాయంత్రం పూట వెళ్లి చదివేదాన్ని. రోజు ఆ బుక్ ఎంతుంటే ఆ బుక్ రోజు వెళ్లి చదివేదాన్ని సాయంత్రం. ఒక 2 మంత్స్ తర్వాత నాకనిపిచ్చింది. ఇంక చదవక్కర్లేదు. అయిపోయిందన్న ఇన్నరు వాయిస్ నాకు రాగానే వెంటనే ఆగిపోయాను. ఇంక టెంపుల్‌కి వెళ్ళలేదు. అలాగ నాకు శివుడికి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్ గాని, ఆ శివతత్వం గాని నాకు బాగా లోపలికనేది ఇమిడిందనమాట. ఆ 2 మంత్స్ కంప్లీట్‌గా వెళ్ళడంతోటి. తర్వాత అలాగా మా వారు ఎక్కువ పూజలే చేసేదాన్ని కాదు. కొంచెం ఫిజికల్‌గా పూజలు చేయాలంటే ఎందుకో నాకు కొంచెం ఇష్టపడేది కాదు యాక్చువల్‌గా. మెయిన్ ఏంటంటే నాతో నేను కనెక్ట్ అవ్వడం, నాతో నేను ఉండడం చిన్నప్పటి నుంచి చేసేది. పెయింటింగ్స్ వేసేదాన్ని, స్టిచింగ్స్ చేసేదాన్ని. నేనేంటి ఎప్పుడు నాతోనే మళ్ళీ బయట వాళ్ళతో మాట్లాడడం గాని, సినిమాలకు వెళ్ళడం గాని, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. కొంచెం లోన్‌లీగా ఒక్కదాన్ని అలా కూర్చునేదాన్ని. అదే అంటారేమో సారు. సాధన అన్నది ఎలా మొదలుపెట్టాలి? కూర్చోవడంతో మొదలుపెట్టాలి. ముందు స్థిరాసనం వస్తేనే ధ్యానం అనేది నిమగ్నం అవుతాం ఫస్ట్ అని. నాకు తెలియకుండానే ఎక్కువ స్థిరాసనంలో కూర్చొని ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఆ పెయింటింగ్స్ కానీ, స్టిచింగ్స్ కానీ, ఆర్య వర్క్స్ కానీ చేసినప్పుడు. అది కంప్లీట్ అవుతున్నప్పుడు అక్కడ పూజలకు కూడా పెద్దగా ఇచ్చేదాన్ని కాదు. మా వారు పూజ చేస్తే బావుంటది కదమ్మా అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం స్టార్ట్ చేశాను. ఎక్కువగా రోజు అది ఎలాగైందంటే రోజు ఇంక మంచినీళ్ళు తాగకుండా పూజ స్టార్ట్ చేసేదాన్ని. పూజ అయిన తర్వాత మంచినీళ్ళు తాగేలాగా లెవెల్‌కొచ్చేసాను. 2 ఇయర్స్ కంప్లీట్‌గా అలా వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ మాత్రం అలాగే ఉన్నాయి లైఫ్‌లోని. ఇంకా పిల్లలు పుట్టారు గానీ ఇంకా లైఫు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి ఎంతగా అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్లి మా వారు అడిగారనమాట. ఏంటి ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇంతలాగా ఉంటున్నాము, అయినా సరే మాకు స్ట్రగుల్స్ తగ్గట్లేదు అంటే ఆ సిద్ధాంతి గారన్నారంట, ఇంట్లో స్తోత్రాలు చదవడం మానేయమని చెప్పండని. అప్పటికి నేను పీక్ స్టేజ్‌లో ఉన్నాను పూజల్లోని. అంటే స్తోత్రాలు చదవడము అన్నీను. చదివి పూజ చేసి అప్పుడు తినడం అది చేసేదాన్ని. ఎప్పుడైతే మా వారు అన్నారో, "ఇంట్లో పూజ దీపం పెట్టుకో గాని అన్నీ చదవడం మానేయి" అన్నారు. చదవడం మానేయి అన్నారంటే అలవాటయిపోయింది. ఒకసారి అంటారు కదా! మనకి భయమన్నదుంటది. కలిగిస్తాడేమో అన్న ఫీలింగ్‌తో ఉంటాం కదా! ఆ ఫీలింగ్ నాకొచ్చిందనమాట. రాగానే లేదు లేదు అలాంటిదేం కాదు. ముందు నువ్వు దీపం పెట్టుకొని మౌనంగా కూర్చో అన్నారు. అది ఫస్ట్ నాకు బీజమేశారనమాట. అంటే చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తే టెంపుల్‌లో ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని ఎప్పటికైనా. కాపోతే నాకు వచ్చేటప్పటికి ఇంకా బాగా అవగాహనొచ్చిందేంటంటే అప్పుడే నేను 20, 30 మినిట్స్, 1 అవర్ ఎలా కూర్చునేదంటే దీపం పెట్టుకునేదాన్ని. నాకనిపిచ్చేదనమాట ఇన్ని స్తోత్రాలు, ఇన్ని చదివిన దాన్ని బయటికి చదవద్దన్నారు కదా! సరే ఈసారి ఏం చేద్దామంటే లోపట చదువుకుందాం అని అనుకున్నా. ఈ లోపట చదువుకోవడం అలాగేంటంటే దీపం పెట్టి మౌనంగా కూర్చొని మొత్తం కంప్లీట్‌గా లోపల చేస్తా. ఆ చేయడం కొన్ని రోజులకి ఏమైందంటే ఇంక అది కూడా మానేయాలన్న ఫీలింగొచ్చింది. ఇంక అది కూడా వద్దు. మౌనంగా కూర్చుందాం. అదే అంటారు పత్రిసారి మనం పూజ జపమవుతది. జపం ధ్యానమవుతదని. అలా 2000లోని నేను కంప్లీట్‌గా మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి నాకు స్ట్రగుల్స్ అన్నవి ఎలాగున్నాయి అనే దానికన్నా ప్రతి దాని మీద అవగాహన ఎక్కువొచ్చేది. ఎప్పుడైతే మన ఇన్నర్ కనెక్ట్ అయిపోయామో, మనకి ఏదైనా సరే ఒక వే వచ్చేస్తది మనకి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదనేసి. అక్కడ నాకు కంటిన్యూ‌గా అలా రావడం జరిగింది.
అదేంటంటే మనకు తెలియకుండానే ఇది మెడిటేషను, ఇది పిరమిడ్ సొసైటీ, ఇది ఏంటది మనకి వేరే వేరే సొసైటీ ఇయన్నీ కాదు నాకు. కంప్లీట్‌గా మెడిటేషన్‌లో ఉన్నాం మనం. అందుకనే చిన్నప్పటి నుంచి మాస్టర్స్ ఎప్పుడు కూడా నన్ను సేవ్ చేసుకుంటూ వస్తూ ఇప్పటి వరకు కూడా నాకు ఏది కావాలన్నా, ఏది చెయ్యాలన్నా ఫస్ట్ వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది చెయ్యాలి, ఇది ఇలా వెళ్తాది, ఇలాగవుతాది, ఇక్కడ వర్క్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. అది చెప్పిన బట్టే నేను కంప్లీట్‌గా రావడం జరుగుతుందండి అలాగా. అలాగే 2006లోని నేను వేరే ఊరికి వైజాగ్‌లోనే కొంచెం వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయింది మా హస్బెండ్ అటువైపుకి. వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కొండుంది. మాకు ఏరియాలో ఒక హౌస్ ఉంటే హౌస్ చూడడానికి వెళ్లి, అక్కడి నుంచి వస్తుంటేనేమో అక్కడికొచ్చేటప్పటికి నాగదేవత కొండ ఏదో అన్నారు. సరే కాసేపెళ్లి మెడిటేషన్ చేసుకొని టైం పోయిందిలే అని చెప్పేసి వెళ్ళాను. 1 అవర్ తర్వాత అక్కడేమైందంటే, ఆ 1 అవర్‌తో ఇంటికొచ్చేటప్పటికి బాడీలో చేంజెస్ విపరీతంగా కనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిట్‌గా ఉండేవి. ఇంట్లో ఫుడ్ తప్ప వేరే ఫుడ్ నాకు అలవాటు లేదు. ఏది తిన్నా అది పడుతుందా లేదో తెలిసేదనమాట. అలాగా నాకు బాడీలో ఏం జరిగినా, ఏదైనా సరే క్లారిటీ వచ్చేసింది. అలాంటిది ఆ రోజు మొత్తం బాడీ అంతా కొలాప్స్ అవుతుంది. అర్థం కాలేదు. ఏంటి ఇలాగని కింద పడి దొర్లుతున్నాననమాట కంప్లీట్‌గా అలాగా. ఏంటింత ఇదిగా ఉందని చెప్పేసప్పటికి సాయంత్రానికి కంప్లీట్‌గా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టారు. ఒక 5, 6 డేస్ కంప్లీట్‌గా ఉన్నానక్కడ. మళ్ళీ ఇంటి దగ్గరికి రావడము. అప్పుడు నాకు హ్మ్. సైకలాజికల్‌గా నేను చెప్పాను డాక్టర్‌కి నేనే రమ్మని చెప్పాను సైకలాజికల్‌గా కూడా. ఆ డాక్టర్ పిలుచుకురండి ముందు అర్జెంట్‌గా అనేసి. అంటేనేమో తీసుకొచ్చారు. ఏంటమ్మా ప్రాబ్లమ్ అంటే అక్కడికి వెళ్ళాను. ఏదో ప్రాబ్లమ్ వచ్చింది నాకు తెలియట్లేదనేసి. సరే అని ఆయన టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు చెప్పారన్నమాట. 3 మంత్స్ వరకు ఈ అమ్మాయి అసల మంచం మీద ఉంటది. అసలు ఏం చేయలేదు. ఈ అమ్మాయిని ఇంక అలా వదిలేయాలని చెప్పేసి డాక్టరు చాలా కరాఖండిగా రాసిచ్చారు. రాయడము, టాబ్లెట్స్ ఇవ్వడం అన్నీ జరిగినాయి 3 మంత్స్. నాకొక పక్క నుంచి థర్డ్ డే రేపేం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? ట్రావెలింగ్స్ ఎక్కువ జరుగుతా ఉండేవి. అక్కడేమవుతుందంటే ఎళ్ళిన చోట కుండలిని యాక్టివేషన్ అంటాం మనం యాక్చువల్‌గా. అక్కడ సిస్టమ్ ఓపెన్ అయిపోయింది. ఆ సిస్టమ్ ఓపెన్ అవ్వడంతోటి ఆ యాక్టివేషన్ అనేది జరుగుతుందక్కడ. మనకి చూడండి అప్పుడప్పుడైనా మనకి లోపట సాధన పెరుగుతది. చిన్నప్పటి నుంచి చేస్తున్నప్పుడు ఏమవుతది ఒకానొక టైమ్ వచ్చేటప్పటికి ఎవరికైనా ఓపెన్ అవుతది ఎవరికైనా సరే. అక్కడ నాకు సిస్టమ్ బ్రేక్ అయిందన్నమాట. అది సిస్టమ్ ఓపెన్ అవ్వడంతోటి అక్కడ ఏమైందంటే ప్రతీదీ చెప్పేదాన్ని మా వారికి. ఇలా జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనేటప్పటికి మా వారికి కొంచెం టెన్షనొచ్చింది. అలా చెప్పకూడదు. ఎందుకలాగా మాట్లాడుతున్నావు ఇదని. ఏదో తెలీదు. రాత్రి పూట పడుకునేటప్పటికేంటంటే సహస్రం మీద కింద నుంచి మూలాధార నుంచి సహస్రానికి ఒక సుత్తి పెట్టి గట్టిగా కొట్టినట్టయింది. లెగిసి కూర్చునేదాన్ని. కూర్చొని మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకొని ఉండేదాన్ని. ఇలాగా ఒక 1 మంత్ ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బంది పడిన తర్వాత టాబ్లెట్స్ అన్నది నాకు నేను చెప్పుకునేదాన్ని సెల్ఫ్. నేను పిల్లలకి వండి పెట్టాలి కదా! ఇలా ఉంటే నాకెలాగవుతదని చెప్పి రోజు మోటివేషన్ నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకునేదాన్ని. ఎప్పుడైతే నా సెల్ఫ్ మోటివేషన్ నేను చేసుకున్నానో 3 మంత్స్‌కి బదులు 1 మంత్‌లోనే క్లారిటీ వస్తుంది. క్లియర్ అయిపోయింది. ఫస్ట్ నా సిస్టమ్ అంతా క్లియర్ అయింది. ఎందుకంటే ఏదో టైంలో నేను పడుకోవడం, టాబ్లెట్ ఏసుకోవడం ఓన్లీ ఫర్ మెడిటేషన్. ఇదే చేసేదాన్ని. అది చేయడంతోటి ఏమవుతుందంటే కంప్లీట్‌గా 1 మంత్‌కే నేను రికవర్ అయ్యాను. ఆ రికవర్ అవ్వడంతోటి మళ్ళీ హాస్పిటల్‌కి సెకండ్ కౌన్సెలింగ్‌కి రమ్మని చెప్పారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మా వారు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయి కదా! వెళ్లి ఒక దగ్గరికెళ్లి కూర్చొని ఓపెన్ ఐస్‌తో చూస్తా ఉండతున్నాను. ఓపెన్ ఐస్‌తో చూస్తున్నప్పుడు నేను అడిగేదాన్ననమాట. నాకు చిన్నప్పటి నుంచి చెప్పాను కదండీ! నాకు ఇంకెవరితో మనుషులతో పెద్దగా ఉండేది కాదు. ఏమనంటే పట్టాల దగ్గరికి వెళ్ళను. అమ్మవారో, అయ్యవారో ఎవరైతేనేంటి నా సమస్య నేను అలాగా ఆంజనేయ స్వామి దగ్గరికెళ్లి చూస్తే కూర్చొని ఏంటి ప్రాబ్లమ్ నాకిదొచ్చింది. అసలు నేనేం చేశాను? ఎందుకు నాకు ఈ ఎందుకిలాగొచ్చిందని చెప్పేసి రోజు అడుగుతా ఉండేదాన్ని. ఆ తర్వాత వేరే చోటకి ఒక దగ్గరికి తీసుకెళ్లారు మా వారు. అమ్మవారు ఇదదంటేను. ఆవిడ నన్ను కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లమ్ అనంటే నేను ఆలోచించింది. ఆవిడే నాకు నన్ నాకు నాకు నన్ను తెలుసుకొని చెప్పాలావిడి. డబ్బులు తీసుకొని మరీ చెప్తున్నారు వీళ్ళందరికి ఊర్లో జనాలందరికీనా. నా ప్రాబ్లమ్ మీరే చెప్పండి. అప్పుడు నేను నమ్ముతాను మీరంటే ఆవిడేమి మాట్లాడలే. అప్పుడు మా వారికన్నాను ఇలాంటివన్నీ నాకొద్దు. నన్ను తీసుకెళ్ళి వేరే చోట పెట్టండి. అక్కడ నేను మాట్లాడతానని చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్‌లో కూర్చొని మెడిటేషన్ చేశాను. అది చేయడం అంటే 1 మంత్‌కి నేను రికవర్ అయ్యాను. ఆ రికవర్ అవ్వడం ఎంత ఇదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే అతనన్నారు. నేను డైరెక్ట్‌గా క్వెషన్స్ వేయడం జరిగింది. డాక్టర్ గారికి. అన్నీ ఆధ్యాత్మికంగా గాని నాకు ఏ డౌట్స్ ఉన్నాయో అన్నీ అడుగుతా ఉంటే అతనేమో చెప్పలేకపోయారు. మా వారు అనేవారనమాట. "ఎందుకు అతనికి అన్ని డౌట్‌లు అడుగుతున్నావు" అంటే, "లేదు లేదు నాకున్న క్లారిఫికేషన్ వీళ్ళకుందా లేదా ముందు ఫస్ట్ నాకు తెలియాలి కదా!" అంటే అప్పుడన్నారు డాక్టర్ గారు, "లేదు లేదు నీ డౌట్స్ నేను క్లారిఫై చేయలేను. కానీ నువ్వైతే చాలా హెల్తీగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ అంతా పక్కన పెట్టేసేయండి" అన్నారు.
ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే 1 మంత్‌లోనే నేను రికవర్ అవ్వగలిగాను. ఓన్లీ ఫర్ మెడిటేషన్. దీనిలో బాగా నేను ఇంకొంచెం బాగా హెల్తీగా ఉన్నానని చెప్పేసి మిగతా వాళ్ళందరికి కూడా స్ప్రెడ్ చేస్తా ఉండేదాన్ని. మెడిటేషన్ చేయండి చాలా బావుంటది అని చెప్పేసి అనేదాన్ని. అలాగా 2006 నుంచి 7కి బానే ఉంది. తర్వాత 2008లోని నేను ఒకసారి పడిపోయాను. బ్యాక్ మొత్తం రైట్ సైడ్ అంతా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. L4, L5 అంతా ప్రాబ్లమ్ రావడం. దానికి కూడా ఏంటంటే నేను ఏ మెడిసిన్‌కి వెళ్ళలేదు. ఓన్లీ ఫర్ మెడిటేషను, ప్లస్ యోగా, ప్లస్ వెజిటేరియన్. అంటే అప్పటికి కూడా కొంచెం తినేదాన్ని. నాన్ వెజ్ మాత్రం ఎక్కడ వదలలేదు. కొంచెం తినేదాన్ని. అది కూడా ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారు చెప్పినవన్నీ పాటిస్తూ ఉండేదాన్ని. అంటే మన ఫుడ్ ఎంత వరకు మనల్ని బాగా రిసీవ్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తదో ఫస్ట్ నాకు ఫుడ్ నుంచే నాకు ముందు నుంచి చెప్పారన్నమాట. అంటే నాకు ఇన్నర్‌గా చెప్తా ఉండేది. ఫుడ్ తక్కువ, నాన్ వెజ్ తక్కువ తీసుకోమనేవారు. ఎన్నో చెప్తా ముట్టుకోనివ్వద్దు, ముట్టుకోవద్దని చెప్పేసి అనేవారు. నేను అలాగే పెరిగాను. నా పిల్లలకి కూడా ఎక్కువ పెట్టేదాన్ని కాదు అసలని. తక్కువ పెట్టేదాన్ని ఎప్పుడైనా మరి చుట్టాలొస్తే ఇదనేసి. ఆ ఫుడ్డు కంటెంట్ కూడా నాన్ వెజ్ తీసుకోకుండా చేస్తా. మళ్ళీ మొత్తం ఏదైతే బ్రేక్ అయిందో అదంతా 1 మంత్, 1 ఇయర్‌కి మొత్తం కంప్లీట్‌గా నాకు లేదు. నడుము నొప్పి అన్నట్టు క్లియర్ అయిపోయింది మళ్ళీ. బానే ఉంది కదా అనుకున్నాను. తర్వాత 2012లోని ఆహ్, వేరే చోటకి వెళ్ళవలసొచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ జర్నీ ద్వారా మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయింది కొంచెం స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు 2012 మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ధ్యానం అంటే మన పిరమిడ్ సొసైటీయే కాదు. ఏ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అయినా ఎర్త్‌కి సంబంధించి వర్క్ చేయడానికొచ్చాం మనం. భూమి అసెండింగ్ వర్క్ చేయడానికొచ్చాం. మనకు తెలిసినా, తెలియకపోయినా ఆ వర్క్ మాత్రం కంప్లీట్ అవుతది. కాబట్టి 2006లో ఒకసారి భూమి అసెండింగ్ వర్క్ వచ్చింది. అప్పుడే నేను హాస్పిటల్‌లో ఉండి వర్క్ అంతా చేయడం జరిగింది. అలాగే 2012లో భూమి షిఫ్టింగ్ అయింది అక్కడ. ఆ టైంలో కూడా దగ్గర దగ్గర 8 మంత్స్ నేను మంచం మీద ఉన్నాను. ఆ పిల్లలకి క్యారేజ్ కట్టడం. సేమ్ నా థాట్స్ ఏం కాదు. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతది. ఇంతే ఇబ్బంది పడుతున్నప్పుడు నేననేదాన్ని, పిల్లలకి క్యారేజ్ కట్టి పిల్లలకి ఫుడ్ ఇచ్చినంత వరకు ఓకే. అంతవరకు చేయనివ్వండి ముందు. తర్వాత నా బ్యాక్ పెయిన్ అనేది నాకు మీరెంత వరకు అంటే మనం అనుకుంటాం. ఏ కర్మైనా అనుభవించాలి తప్పదు. అది కర్మ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు ఏదైనా సరే దానికి మాత్రం మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదనేసి ఫస్ట్ నా బాడీకి నేను చెప్పుకునేదాన్ని. నాకు నేను లెగిసి పిల్లలకి భోజనం పెట్టి, మళ్ళీ నేను వచ్చి మళ్ళీ ఇదే స్టెబిలిటీగా పడుకుంటానని చెప్పుకునేదాన్ని. చెప్పుకునేటప్పటికి అది నేను 8 మంత్స్ నేను మంచం మీద ఉండి ఈ వర్క్ అంతా చేశాను. పిల్లలకి కూడా క్యారేజ్ ఇచ్చి వచ్చేదాన్ని వంట చేసేసి. ఇలా 8 మంత్స్‌లో అయిపోయాక మాస్టర్స్ చెప్పారు. ఒక వర్క్ జరిగిందన్నారు కానీ ఏ వర్క్ జరిగిందో నాకు తెలీదు. కంప్లీట్‌గా నేను అక్కడి నుంచి మళ్ళీ వెంటనే నాకు ఆర్య వర్క్ నేర్చుకోమని చెప్పేసి అంటే ఎంత నడుము నొప్పిలో ఎళ్లి ఆర్య వర్క్ ఎలా నేర్చుకుంటాను? అంటే నాకేదైనా నేర్చుకో అన్నప్పుడు ఎలా నేర్చుకుంటాను అనేటప్పటికి ఒక పాంప్లెట్ రూపంలోనో, ఒక పెండ రూపంలోనో వచ్చేదన్నమాట ఏదైనా సరే. వెళ్లి నేర్చుకో అంటే వెళ్ళాను షాప్‌కి. అక్కడ బ్యూటీ పార్లర్‌కి సంబంధించి గాని, ఆర్య వర్క్‌కి సంబంధించి గాని ఇవన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ వచ్చానన్నమాట. ఎందుకు నేర్చుకుంటున్నానో తెలీదు. కానీ నేర్చుకోమన్నారని అనగానే నేర్చుకున్నాను. అక్కడేంటంటే సరౌండింగ్‌లోని మనకి పిరమిడ్‌కి సంబంధించి అప్పటికి నాకు పిరమిడ్ సొసైటీ తెలీదు. కానీ పిరమిడ్‌కి సంబంధించిన సొసైటీ అక్కడ ఒక యజ్ఞం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తా ఉండారు పక్కన. ఆ పక్కన చేయడము ఆ ఎనర్జీ సిస్టము నన్ను లాగుతా ఉండేది. మీకు అర్థమవుతుంటే మీకెక్కడైనా ఏదైనా మీరు పిరమిడ్ సొసైటీ‌లోకి ఎక్కడికైనా రావాలనుకోని మీకు ఆ సింప్టమ్స్ మనకొస్తా ఉంటాయి. ఆ ప్రాంగణంలోనే నేను 2 ½ ఇయర్స్ నేను వర్క్ చేశాననమాట. కానీ సొసైటీ అయితే నాకు తెలీదు. తర్వాత మా పాపని తీసుకెళ్ళి ట్యూషన్ చూపిస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఓహో! నీకిక్కడ మెడిటేషన్ ఉందా? అందుకే నన్నిక్కడ కూర్చోబెట్టి 2 ½ ఇయర్స్ నాకిక్కడ వర్క్ చేయించారా? ఆ ఎనర్జీ సిస్టమ్‌లో నేనున్నాననమాట. ఆ తర్వాత 2014లోకి ఎంటర్ అయ్యాము. 2012లోనే 13లోనే మా పాపకి కొంచెం హెల్త్ బాలేదు. అప్పటికే నాకు నేర్చుకో అని అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం పడినప్పుడు మన ఇన్నర్ చెప్తా ఉంటది. ఇది నేర్చుకోండి, ఇది చెయ్యండి అనేసి. అలాగా ఆక్యుప్రెషర్ కొంచెం నేర్చుకోవడము. ఆ తర్వాత బ్యూటీషియన్ గాని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నప్పుడు మా పాపకి హెల్త్ ఇలాగే నాకెలాగైతే అయిందో సేమ్ ప్రాబ్లమ్ మా పాపకి వచ్చింది. ఇలా సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోవడం. పాప మార్నింగ్ పడుకుంటే ట్రావెల్ అంటే సోల్ ట్రావెల్ అయ్యి మా హస్బెండ్‌కి క్యారేజ్ కట్టడం. మళ్ళీ సోల్ వచ్చి మా పాప దాంట్లో పడుకోవడం. ఇలాగా కంటిన్యూ అయితూ ఉండేది. అసల చాలా ఇబ్బంది పడింది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ చాలా పాస్ అయింది పాప. సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యింది అంటే వెంటనే కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటయిందని అనుకునేదాన్ని రోజు వెళ్లి ఒక పావుగంట సేపు కూర్చోబెట్టి పైన కాలేజ్‌కి తీసుకెళ్ళి 5 అంటే 5 అంతస్తులు తీసుకెళ్ళి కూర్చోబెడితే
పావుగంట మళ్ళీ వెంటనే టీచర్స్ అనేవారు, "మీ పాప పడిపోయింది కళ్ళు తిరిగి మళ్ళీ రండి" అనేవారు. వెంటనే పావుగంటకే వెళ్లి గబగబా అక్యుప్రెషర్ చేసి కూర్చోబెట్టి, "మళ్ళీ నీకు పర్వాలేదా? బావుందా?" అంటే, "ఆ! పర్వాలేదు మమ్మీ." మళ్ళీ ఇంటికి తీసుకురావడం లేకపోతే పార్లర్‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. ఇది 6 మంత్స్ అయింది. కంటిన్యూ‌గా ఇది రొటీన్ అవుతుంది. రొటీన్ అవుతున్నప్పుడు నాకప్పటికే కొంచెం పార్లర్ అయిపోయింది. ఇంక వేరేగా నేను షాప్ పెట్టాలనుకున్నాను. పాపకి మెడిటేషన్ చెప్పేదాన్ని. ఈ స్ట్రగుల్ అవుతుందనమాట. స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఏదైనా సరే, పిరమిడ్‌కి ఇంకా ఎంటర్ అవుతాననగా ఒక 1 మంత్ ముందు ఎగ్జామ్స్ వచ్చినియి. ఎగ్జామ్స్‌కి నేను ఫీజ్ కడదామనంటే టీచర్ అన్నారు. ప్రిన్సిపల్ మేడమ్ అన్నారు, "అసలు మీ పాప చదవలేదు, కాలేజ్‌కి రాను లేదు. ఎలా మీరు కట్టిస్తారు? మీరెలా చేయిస్తారు?" అని చెప్పేసి అనగానే నేను ఒకటే చెప్పా. నా పిల్ల మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అది చదివే పిల్ల. కాబట్టి మీరెప్పుడు కూడా ఇబ్బంది పెట్టొద్దు. నేను ఫీజ్ కడతాను. చదువుతది. నాకా నమ్మకం ఉంది. పాస్ అవుతది. నాకా నమ్మకం ఉందన్నాను. టీచర్ ఏ రకంగా మీరు భరోసా ఇస్తున్నారు? చదువుతదమ్మా. మీకెందుకు ఫీజ్ కట్టింది నేను కదా! అని చెప్పేసి ఫీజ్ కట్టానండి. ఫీజ్ కట్టి ఇంటర్మీడియేట్ చదివించాను. చదివేటప్పటికి పాప చక్కగా చదవడం మొదలెట్టింది. ఇంతలోపటికి పిరమిడ్ సొసైటీలోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. నేను షాప్ గురించి ఇవ్వడానికి అమౌంట్ ఇవ్వడానికి వెళ్ళేటప్పటికి పైన 40 బుక్స్ 40 డేస్ లాస్ట్ డే అన్నమాట. ఆ రోజు వేదానంద బాబాజీ గారు, వెంకటగిరి శ్రీనివాస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడున్నారు. ఆ రోజు నేను అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ ఆ షాప్ సంబంధించి ఇద్దామనుకుంటే పైన పిరమిడ్ ఉందమ్మా. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. వెళ్లి కూర్చోండి అక్కడే ఉన్నారు. సార్ ఇచ్చేసాను నేను. వెళ్ళేటప్పటికి నాకు పట్టలేని ఆనందం. ఎందుకంటే ఎప్పుడు ఇంతమంది మెడిటేటర్‌లు ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. అందరూ కూర్చున్నారు. చాలా సేపు మెడిటేషన్ చేశారు. 2 అవర్స్ నేను మెడిటేషన్‌లో కూర్చున్నా. వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. విన్న తర్వాత 40 డేస్, 40 డేస్‌లో లాస్ట్ డే నేను ఎంటర్ అవ్వడం జరిగింది. హ్యాపీ అనిపించింది. ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి దిగుతుంటే ఒక సార్ అన్నారనమాట. మా అంకుల్ గారు. అతనన్నారు, "ఇది పిరమిడు. ఈ పిరమిడ్‌లోని ఎవరైనా కూర్చుంటే బాగా చదువుకుంటారు. బాగా ఆరోగ్యంగా బావుంటది. రెండోదేమో అమౌంట్ కూడా ఆర్థికంగా బావుంటారని" చెప్పగానే నాకు ఇయన్నీ రాలేదు కానీ ఫస్ట్ ఆరోగ్యం బావుంటదన్న మాట ఒక్కటి విన్నాను. ఎప్పుడైతే విన్నానో వెంటనే మా పాప సాయంత్రం వెళ్లి మళ్ళీ చెప్పాను. "అంకుల్ ఇక్కడ కూర్చోబెడితే ఆరోగ్యం బాగవుతదా?" అని అడిగాను. "ఆ! అవుతదమ్మా" అన్నారు. సరేనండి మా పాపకి బాలేదు. నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతానన్నాను. సరేనమ్మా అన్నారు. సాయంత్రం వచ్చేటప్పటికి వేరే పాపని అరేంజ్ చేశారు. కూర్చోబెడదాము. అంటే ఈ పిరమిడ్ కాదు వేరే పిరమిడ్‌లో కూర్చోబెడదామన్నారు. సరే అన్నానండి. అప్పటికి మా పాపకి విపరీతమైన డోసెస్ ఇచ్చారన్నమాట డాక్టర్స్. అప్పటికి నేను చెప్తానున్నాను. నేను ఇబ్బంది పడ్డాను. ఏంటది టాబ్లెట్స్ తోటి. పాపని ఇబ్బంది పెట్టొద్దంటే త ఉండే కొద్దీ హెవీ డోసెస్ ఇచ్చేస్తున్నారు. అంకుల్ అన్నారు, "అలా కాదు మొత్తం చెప్పాను మా పాప గురించి ఇలాగవుతుంది. ఏంటో తెలియట్లేదనేసి." అప్పటికి వాళ్ళేం చేశారని ఇచ్చిన మెడిసిన్ అంతా ఆపేసి, ఓన్లీ ఫర్ మెడిటేషన్‌లో కూర్చోబెట్టండి. పిరమిడ్‌కి మీరు చేయగలరా అని అడిగారు. ఎప్పుడైతే నాకు నేను ఎప్పుడు సెల్ఫ్‌గా నేను చేసుకున్నానో నాకు వెంటనే నాకర్థమైంది. మొత్తం మెడిసిన్ ఆపేస్తాను. పాపని మీకిస్తాను. మీరేం చేస్తారో తెలీదు. నాకు చూసుకోండి అని జెప్పాను. కరెక్ట్‌గా నేను మార్నింగ్ 10:00కి తీసుకెళ్ళి పిరమిడ్‌లో కూర్చోబెట్టేదాన్ని. అక్కడ కొంచెం గైడెడ్ మెడిటేషన్ ఉండేదనమాట. మళ్ళీ 1కి వెళ్తున్నప్పుడు తీసుకొనెళ్ళిపోయేదాన్ని. ఇలా 1 మంత్‌లోని మొత్తం కంప్లీట్‌గా రికవర్ అయిపోయింది పాప. మెడిటేషన్ చేయడం వల్ల మెడిసిన్ మొత్తం ఆపేసి ఓన్లీ ఫర్ మెడిటేషన్ వల్ల పాప అంతట పాప కాలేజ్‌కి తన బ్యాగ్ వేసుకొని తనే వెళ్ళేదనమాట. ఈ 1 మంత్‌లోనే ఎగ్జామ్స్ రావడము, ఎగ్జామ్స్‌కి నేను ప్రిపేర్ అవ్వమని చెప్తే అవ్వడము, ఎగ్జామ్ పాస్ అయింది. తర్వాత ఎంసెట్ కూడా మేడం అదే అన్నది. "మీ పాప ఏది ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు. మరి ఎలాగ మీరు ఎంసెట్ రాయిద్దాం" "అవుతది. మీకేం కంగారు పడొద్దు. నేనున్నాను కదా!" అని చెప్పేసన్నాను. సేమ్ అదే చెప్పాను. "మెడిటేషన్ చెయి, చదువుకో. అంతకన్నా మించి ఇంకేమి లేదన్నాను." కరెక్ట్‌గా 1 మంత్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసింది. ఫ్రీ సీట్ కొట్టింది. ఇంజినీరింగ్ ఫ్రీ సీట్ కొట్టింది పాప. అంతాని. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే చేస్తున్నామో ముందు మనం దాన్ని నమ్మాలి. నేను పిరమిడ్‌ని నమ్మింది ఎక్కడ ఫస్ట్ అంటే ముందు మా పాపది మొత్తం కంప్లీట్‌గా తన లైఫ్ స్టైల్ మారిపోయింది. దాని వర్క్స్ చాలా బాగా ఉన్నాయి. నాన్ వెజ్ అప్పుడే మానేసింది. అంతా మారడము, చేయడము ఆ పాపను చూడగానే వెంటనే మా వారికి అర్థమైంది. ఓహ్! మెడిటేషన్‌లో ఇంతుందా? పిరమిడ్‌లో ఇంత శక్తి ఉందా? ఇంత పాపని ఇంత చక్కగా చూసుకోగలుగుతున్నామా అనేసి. తర్వాత నాకు మళ్ళీ నేను షాప్ పెట్టినప్పుడే నాకు మళ్ళీ బండి మీద వెళ్తున్నప్పుడు అంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. పడిపోవడం 3, 4 సార్లు పడ్డాను. దాంతో అసలు కదలలేని పరిస్థితి. నేను ఆ షాప్‌లో ఎలాగుండేదంటే నా బుటెక్ మార్నింగ్ 7:00కెళ్తే నైట్ 1:00 వచ్చేదాన్ని. మధ్యలో పిల్లల్ని చూసుకోవడము, రావాల్సిన స్టాఫ్ వచ్చేటట్టు చూసుకోవడము, రెండోదేమో సరుకులనేది అదే మనకి మగ్గం వర్క్‌కి సంబంధించిన శారీస్‌కి సంబంధించినవన్నీ తీసుకొచ్చి, మళ్ళీ వాళ్ళకిచ్చి మళ్ళీ చూసుకుని నైట్ 1:00 వరకు నాకు వర్క్ చేస్తూనే ఉండేదాన్ని. ఇది చేస్తున్నప్పుడు
నాకు బాగా గమనించుకున్నది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటుంది. నేను 3 పూటలు తినేదాన్ని. కాదు 4 పూటలు తినేదాన్ని. మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి. అంటే ఈవెనింగ్, నైట్. నాకు ఈ 4 పూటలు ఎప్పుడు తగ్గినా సరే, నేనేమో వీక్ అవుతానేమో చిన్న ఆలోచనుండేది. నైట్ తినకపోతే ఇంకా ఆలోచనుండేది. అమ్మో! నేను నైట్ అంతా తినలేదు. ఎలాగ దేవుడా అని అనుకునేదాన్ననమాట. అంటే మా నాన్నగారికి ఆ ఇది ఉండేది. నాకు కూడా ఇంజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను పిరమిడ్ పైన కదా నాకు కిందన షాప్ ఉండేది. ఈ పిరమిడ్ తాలూకు ఎనర్జీ అప్పుడప్పుడు వెళ్లి మెడిటేషన్ చేయడము. ఈ ఎనర్జీ సిస్టమ్ ఏమవుతుందంటే కంప్లీట్‌గా అది నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు తెలిసేది కాదు. ఇంత ఇంత భారీగా పిరమిడ్ తాలూకు ఎనర్జీని రిసీవ్ చేసుకుంటానని తెలిసేది కాదు. కానీ 4 మంత్స్ నేనేం చేశానంటే, మార్నింగ్ 7కి తెరిస్తే నైట్ 1:00 వరకు నాకు వర్క్ అయ్యేది. ఈ 1:00కి 4కి నేను ఈవినింగ్ 4 ఆర్ 5కి నేను ఒక టీ తాగి సమోసాలు 2 తినేదాన్ని. లేకపోతే ఏదో ఒకటి బజ్జీ ఏదో ఒకటి తినేదాన్ని. అంతే. మళ్ళీ నాకు నైట్ ఏమి ఉండేది కాదు. మళ్ళీ మార్నింగ్ 7 అంటే నేను మార్నింగ్ 10:00 తినేదాన్ననమాట. ఈ మధ్యలో నా సిస్టమ్ అంతా మారిపోయింది. ఒకరోజు ఇంటికొచ్చిన తర్వాత గమనించుకున్నాను. అవును కదా! రోజు 4 పూటలు తినే మనిషిని తర్వాత మ్యారేజ్ అయ్యాక 3 పూటలకొచ్చింది. ఇప్పుడేంటి 2 పూటలకొచ్చింది. మార్నింగ్ 10:00 తిన్నాము. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి. ఈ మధ్యలో ఇంక అసలు ఫుడ్ అన్నది లేదు. ఎలా నేను ఉండగలుగుతున్నాననేసి ఒక మళ్ళీ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే, ఎలా నేను ఉండగలిగినా అప్పుడు చెప్పారు. ఈ విశ్వశక్తి ఆ పిరమిడ్ తీసుకొని నీకు ఆ ఎనర్జీస్ పంపుతుంది. కాబట్టి నువ్వింత స్ట్రాంగ్‌గా, ఇంత హెల్తీగా ఉన్నావు. కాబట్టి నీకు నీ లోపల ఉన్న సిస్టమ్‌ని నువ్వు మార్చు. అని నాకెప్పుడైతే వచ్చిందో, ఆ రోజు నేను బాగా బిలీవ్ చేశాననమాట. ఏదైతే మనము మెడిటేషన్ ద్వారా ఎనర్జీస్ తీసుకుంటామో, దాన్ని చాలా హెల్తీగా ఉంది మనకి. అంటే మనము పాత తరము 3 మ్యాట్రిక్స్ అంటాం కదా! పాత తాలూకావన్నీ కూడా మనం పక్కన పెట్టాలి ఇప్పుడు. 3 మ్యాట్రిక్స్ నుంచి 5 అంటే 3 నుంచి 5Dకెళ్తుంది భూమి. ఇక్కడేముంటుందంటే 3Dలో అన్ని మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలు ఎప్పుడైతే మనం తీస్తామో, మనం 5Dలోకొస్తాం మనం. ఆ మూఢనమ్మకాలు చాలా మనలో ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలు తీయడం నేర్చుకున్నాననమాట. ప్రతి ఒక్కటి తీస్తా ఉండేదాన్ని. అలాగే పూజ చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా చేస్తా ఉంటాను కాదనను గాని. కాపోతే ఏంటంటే, మరీ మూఢనమ్మకంగా దేవుడేమన్నా అంటాడేమో, ఏదైనా అవుతాదేమో అన్న ఫీలింగ్ అనేది తీసేసాను. ఎప్పుడైనా టెంపుల్‌కెళ్తున్నప్పుడు అడుగుతాను వెంకటేశ్వర స్వామికి, "నన్ను టెంపుల్‌కి రమ్మని నాకు మెసేజొచ్చింది. లేదా నాకు రావాలనిపిస్తుందంటే మీ దగ్గరికొచ్చాను. ఏం పనుంది చెప్పండి నాకు." ఒక క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. పైనున్న ఉన్నత లోకవాసులు ఏం చేస్తారంటే, మన త్రూ ఔట్ వాళ్ళిక్కడికొచ్చి మన బాడీతో వాళ్ళ బాడీతో మనం పని చేయలేరు. మన బాడీని మనకి వాళ్ళు యూజ్ చేసుకుంటూ వర్క్ చేస్తారనమాట. ఈ యూజ్ చేసుకోవడం అన్నది నేను అడుగుతూ ఉంటాను. ఏ పని మీద నన్ను తీసుకొచ్చారిక్కడికి? ఏ పని మీద నన్ను ఇక్కడ వర్క్ చేయడానికి నాకు ఏది ఇస్తున్నారంటే వాళ్ళు చెప్తారు. ఇది ఉంది. ఈ గ్రిడ్స్ ఓపెన్ చేయాలి. గ్రిడ్స్ వేయాలి. టెంప్లేట్స్ మార్చాలి. పోర్టల్స్ ఓపెన్ చేయాలి. ఈ తాలూకు చేంజెస్ అని చెప్తా ఉంటారు. ఎప్పుడైతే ఎక్కడేది కాశీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా సరే ముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను బయలుదేరుతాను ఇంటి నుంచి. మామూలుగా వెళ్ళిపోయాను, వచ్చేసానంటే కుదిరే పని కాదు నాకు. చిన్నప్పటి నుంచి ఆ సిస్టమ్‌లో ఉన్నాను. అలాగా 2014లోని నేను పిరమిడ్ సొసైటీలోకి ఎంటర్ అయ్యానండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత ఎప్పుడైతే నాకు నడుము నొప్పి అన్నది స్టార్ట్ అయిందో, నేను ఎంత స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు ఆంటీ ఉండేవారక్కడ. అంటే ఆ పైన పిరమిడ్‌కి సంబంధించిన సువర్చల ఆంటీ, లక్ష్మణరావు సార్ వాళ్ళ పిరమిడ్ అన్నమాట. ఆంటీ ఎప్పుడూ అంటా ఉండారు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా పిరమిడ్‌కొస్తున్నప్పుడు అంటా ఉండారు. "లక్ష్మి ఒక్కసారి పిరమిడ్‌కొచ్చి కూర్చోరా" అంటే, "నాకెక్కడ ఆంటీ ఖాళీ" ఇలాగే చెప్పేదాన్ని. "నాకెక్కడ ఆంటీ ఖాళీ మార్నింగ్ 7 నుంచి నైట్ 1 వరకు కంప్లీట్ వర్క్ ఉంది. ఇంట్లో చూసుకోవాలి" అని అంటే, మాస్టర్స్ ఎంతకని ఓపిక పడతారు. మనకు వర్క్ మీదొచ్చాము. భూమి మీదకి ఇది నేను చేయడానికొచ్చానని మనం రాసుకొనొస్తాము. లేతే వాళ్ళు వర్క్ మనకు చెప్తారు. దీన్ని మనం ఎప్పుడైతే ఎంత శ్రద్ధగా మనం చేస్తామో మనకన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ మనకు అవగాహన రావాలి ఫస్ట్. నాకంత అవగాహనైతే రాలే. నాకు వెంటనే ఏం చేశానంటే బ్రేక్. ఒక్కసారి స్కూటర్ మీద తొయగానే వెంటనే పడ్డాను. అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగినట్టు ఒక 15 డేస్ మా హస్బెండ్ అన్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిచ్చారు. కానీ 15 డేస్ కూడా నేను ఫస్ట్ డే ఎంత పెయిన్ ఉందో 15 డేస్ తర్వాత కూడా అంతే పెయిన్ ఉంది నాకు. అప్పుడు నాకనిపిచ్చింది ఇది కాదు. మా హస్బెండ్‌కి చెప్పాను. నేను ఈ మెడిసిన్ అంతా పక్కన పెట్టేసి ఒక్క వారం రోజులు నేను మెడిటేషన్ చేస్తాను. పిరమిడ్‌లో కూర్చుంటాను అని చెప్పేసి అంటే మధ్యాహ్నం 2:00కి నాకు కొంచెం ఖాళీ ఉండేది. ఆ టైంలో పైకి వెళ్లి ఒక 1 అవర్ కూర్చునేదాన్ని. 1 అవర్, 2 అవర్స్ కూర్చునేదాన్ని. ఆ కూర్చున్నప్పుడు ఎలాగంటే బండిల్ ఆఫ్ ఎనర్జీ. మనకి మామూలుగా కూర్చొని మెడిటేషన్ చేస్తే ఒక రకమైన ఎనర్జీ మనకు తెలుస్తా ఉంటది. త్రూ ఔట్ వెళ్తది. కానీ పిరమిడ్‌లో కూర్చుంటే మిట్ట మధ్యాహ్నము 3 నుంచి చాలా హెవీ ఎనర్జీస్ ఒస్తాయి ఆ టైంలోని.
బండిల్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక 100 మంది మనకి నెత్తి మీద చేయి పెట్టి ఎంత గట్టిగా నొక్కితే ఎంత ఫోర్స్ ఉంటదో, అంత ఎనర్జీ ఫ్లో అవుతా ఉండేది నాకలా కంటిన్యూ‌గాని. ఒక్కొక్కసారి ఆ శక్తికి తట్టుకోలేక పడుకుండిపోయేదాన్ని. కంప్లీట్‌గా పడుకొని మెడిటేషన్ చేసేదాన్ని. అలాగ 1 వీక్ చేయడంతోటి బ్యాక్ పెయిన్ మొత్తం రికవర్ అయిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయాననమాట. అప్పటి నుంచి నాకింకా కొంచెం మా హస్బెండ్‌కి కూడా అర్థమైంది. ఓహ్! ఇంత బాగా వర్కౌట్ అవుతుంది. ఈ పిరమిడ్ ప్లస్ ఈ మెడిటేషన్ అని చెప్పి కొంచెం నన్ను ఎక్కడికైనా వెళ్తున్నాను మెడిటేషన్ కంటే పంపించేవారు. అంటే ఓ పక్క షాప్ చూసేదాన్ని, ఒక ఇది కూడా చూసుకునేదాన్ని. ఆ కంప్లీట్‌గా వెళ్ళడం ఎలాగయిందంటే ఇంకా ఆహ్, శాకాహార ర్యాలీస్ గాని, లేదంటే గనక పిరమిడ్ తాలూకా ఏ వర్క్స్ అయినా సరే వెళ్తా ఉండేదాన్ని. ఈ దాంట్లోనే నేను కంప్లీట్‌గా నాకొక మాస్టర్స్ నా బిజినెస్‌ని డౌన్ చేసుకుంటూ వచ్చారు. 3 మంత్స్ అవుతుంది. ఇదేంటి బిజినెస్ డౌన్ అవుతుంది అనుకుంటా ఉన్నాను. ఒకరోజు టెంపుల్‌లో రోజు వెళ్లి 1 అవర్ మెడిటేషన్ చేస్తే గాని నేను షాప్ తీసేదాన్ని కాదు. ఆ మెడిటేషన్ చేసిన తర్వాత ఒకరోజు గట్టిగా అనిపించింది. ఏడ్చేసాను. ఏంటి ఒక్కసారి ఇంత స్ట్రగుల్ ఒస్తుంది. ఎందుకు నా బిజినెస్ డౌన్ అవుతుంది. ఓ పక్కన హాస్టల్ మాస్టర్‌లు నా చుట్టూ ఉన్నారు. ఫిజికల్‌గా ఉన్న హైయర్ మాస్టర్స్ మనకు వైజాగ్‌లో చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్‌లున్నారు. వాళ్ళు కూడా మా పిరమిడ్ సెంటర్‌కొచ్చినప్పుడు నా షాప్‌లోనే కూర్చునేవారనమాట. వాళ్ళు రోజు సజ్జన సాంగత్యం చేస్తా ఉండేవారు నాతోటి. అంటే ఇదెందుకు జరుగుతుందంటే, నేను షాప్‌లో నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళలేనప్పుడు గాని, అంటే నేను ఎక్కడికైనా క్లాస్ ఉన్నప్పుడు అనిపిస్తా ఉండేది. అయ్యో! అందరూ క్లాస్‌కి వెళ్తున్నారు. లేకపోతున్నాను అని చెప్పి కొంచెం బాధన్నప్పుడు, ఎవరో ఒకళ్ళు మాస్టర్‌లు తీసుకొచ్చి హాస్టల్ మాస్టర్‌లు పెట్టేవారనమాట. వాళ్ళతో సజ్జన సాంగత్యం చేసేదాన్ని. ఒకరోజు నాకనిపిచ్చింది, అయ్యో! నేను ఈరోజు వెళ్ళలేకపోయాను అనిపిచ్చి 9:30కి మెడిటేషన్‌లో కూర్చుంటే, అప్పుడు మాస్టర్స్ అన్నారు, "నువ్వు వెళ్ళలేమనే నీకు ఉన్న మామూలు మాస్టర్‌లని తీసుకొచ్చి ఇక్కడ నీ దగ్గర కూర్చోబెట్టి సజ్జన సాంగత్యం చేయిస్తుంటే, అదే క్లాస్ అక్కడ జరిగింది. దాన్నే వేరే వాళ్ళొచ్చి నీకు చెప్పారు. అంతకు మించి ఇంకేముంది? నువ్వు దేనికి పరుగులెడుతున్నావు? క్లాస్‌కి పరుగులెడుతున్నావా? దేనికి పరుగులెట్టాలి? నీకేం తెలీదని పరుగులెట్టాలని" చెప్పేసి ఒకసారి నాకు మెసేజ్ రాగానే ఇంక దాన్ని కూడా స్టాప్ చేశాను. మనం పరిగెట్టక్కర్లేదు దేనికినా. మనకేది అవసరమైతే వాళ్ళు చెప్తా ఉంటారు. మనం చేసుకుంటా వెళ్ళాలన్నది ఒక అవగాహనొచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్లాస్‌కి వెళ్ళాలి, చెయ్యాలని మాత్రం ఆలోచన అయితే ఎక్కువ లేదు. అవైలబుల్‌గా ఉంటే వెళ్తాను. అలాగని చెప్పి బాధపడను. ఆ రోజు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఊరుకున్నాను. ఆ తర్వాత ఈ బిజినెస్ డౌన్ అవ్వడంతోటి చాలా కోపమొచ్చింది, ఏడుపొచ్చింది, అన్నీ వచ్చింది. ఒకరోజు గట్టిగా ఏడ్చేసాను టెంపుల్‌లోని. 4, 5 రోజుల తర్వాత షాప్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళ హాస్టల్ మాస్టర్ చెప్పారనమాట. ఒకటే ముక్క. "నువ్వు ఈ పని చేయడానికి రాలేదు. ఓన్లీ ఫర్ మెడిటేషన్‌లోనే కంప్లీట్‌గా వచ్చేయాలి. ఈ సేవలో కంప్లీట్‌గా నువ్వుండాలన్నారు." నాకైతే ఒక్క నిమిషం అనిపిచ్చింది. ఏంటి మొత్తం ఇదంతా బోలెడు పెట్టుబడి పెట్టాను. ఇదంతా ఎలాగ నేను అందరికి ఇంకా చాలా ఇవ్వాల్సినవున్నాయి. ఎలా నేను చెయ్యాలి? ఇంట్లో బర్డెన్ అవ్వకూడదనుకుంటున్నాను అంటే, "ఏమి లేదు. 2 మంత్స్‌లో నీకు కావాల్సినవన్నీ నీకు రికవర్ చేసేస్తాము. ఏదైతే నువ్వు షాప్ పరంగా బయటకి తీసుకొచ్చావో అన్నీ రికవర్ చేసేస్తాం. కానీ నువ్వు కంప్లీట్‌గా మెడిటేషన్‌లోకి ఈ పిరమిడ్ సొసైటీలో వచ్చేస్తావా అని అడిగారు. హాస్టల్ మాస్టర్స్ అందరూను. అడగగానే ఓకే చెప్పేసాను. చెప్పినవన్నీ మరుసటి రోజే షాప్ తీసేసారు. రెండో మాట లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రామాణికాలున్నాయి. ఎందుకంటే వీళ్ళందరితో ఎప్పుడు మాట్లాడుతూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేదాన్ని. వీళ్ళెందుకు అబద్ధం చెప్తారని చెప్పేసి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మా హస్బెండ్‌కి చెప్పాను నేను షాప్ తీసేస్తున్నాననేసి. ఆయనకి అర్థమైపోయింది. ఇంక సరేలే అని చెప్పి ఊరుకున్నారు. నేను మరుసటి రోజే షాప్ తీసేసాను. తీసేయడం కంప్లీట్‌గా నేను పిరమిడ్ సొసైటీలోకి రావడం కంప్లీట్ అయిందనమాట. అంటే పైన పిరమిడ్‌లోనే ఉండేదాన్ని. మార్నింగ్ 8:30కి వచ్చేదాన్ని. 9కి వెళ్ళేదాన్ననమాట నైట్. మధ్యలో ఏ వర్క్స్ అన్నీ చేసుకునేదాన్ని. అక్కడ రెగ్యులర్‌గా మెడిటేషన్ చెప్పడము, క్లాసెస్ కండక్ట్ చేయడము, పౌర్ణమి ధ్యానాలు చేయించడము, అలాగే సాటర్‌డే క్లాసెస్ చెప్పడము. ఎవరో ఒకళ్ళు ఊరు నుంచి వస్తా ఉండేవారు మాకు ఆ పిరమిడ్‌కి. వాళ్ళకి చూసుకోవడము ఇయన్నీ చేస్తా ఉండేదాన్ని. అంటే ఒక టీమ్ ఉండేది. ఒక 15 మంది ఉండేవాళ్ళం. 15 మందిలో నేను ఒక ఇద్దరు, ముగ్గురు రెగ్యులర్‌గా ఉండేవాళ్ళమనమాట. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఆంటీ అన్నారు. 7 అవర్స్ 70 డేస్ మెడిటేషన్ చేయాలనున్నాను. చేద్దామా అనేసన్నారు. సరే ఆంటీ చేద్దామన్నాను. సరే చేస్తున్నప్పుడు అందరూ తే ఎవరు పిలిసినా సరే మేమెళ్తా ఉండేవాళ్ళం. అలాంటిది ఏంటి మా పిరమిడ్‌కి ఎవరు రావట్లేదు 7 అవర్స్ 70 డేస్ అని అనుకున్నాను. అనడంతోటే మాస్టర్స్ అన్నారనమాట. ఇది భౌతికం ఉన్న మాస్టర్స్‌తో కాదు, హాస్టల్‌గా ఉన్న మాస్టర్స్ తోటే చెయ్యాలి. అందుకనేసి మీకెవరు రావట్లే. మీ నలుగురు ఉంటే చాలన్నారు. అవునా అని చెప్పేసి అనుకున్నాం గానీ మార్నింగ్ మధ్యాహ్నం 12:30 నుంచి నైట్ 8:00 వరకు కంప్లీట్ మెడిటేషన్ అవ్వాలన్నమాట. మరి ఫుడ్ తినాలన్నా, చెయ్యాలన్నప్పటికి
కొంచెం ఆకలేస్తున్నప్పుడు అనిపిచ్చదు. అయ్యో! ఆకలేస్తుంది అనేటప్పటికి వెంటనే హాస్టల్ మాస్టర్లు చెప్పేవారు. "నేనొచ్చాను. నేనిక్కడే ఉన్నాను. నువ్వు లెగు" అనేవారు. వెంటనే లెగడము, మళ్ళీ ఏదైనా తినడము, మళ్ళీ వచ్చి కూర్చునేవాళ్ళము. అలాగా నలుగురే 4 అవర్స్, 7 అవర్స్ 70 డేస్ చేసాం. ఆ తర్వాత ర్యాలీస్ చేసాం. కంప్లీట్ అయింది. ర్యాలీ చేయడం జరిగింది. ఈ ప్రాంగణం తర్వాత 12 డేస్ మనం వైజాగ్‌లోని 12 డేస్ కంప్లీట్‌గా ఒక ర్యాలీ జరిగిందనమాట. అన్ని జిల్లాలకి చేసుకొనొచ్చాం మేము. చేస్తున్నప్పుడు ఫస్ట్ మాకు క్యాప్ పిరమిడ్ చెయ్యాలి. మీరు పెట్టుకున్నారు కదా! అలాంటి క్యాప్ పిరమిడ్ చేశామండి. ఆహ్, చేస్తున్నప్పుడు బాగా అంటే 1 వీక్ అంతా మేము ప్రచారానికెళ్ళిపోయాము. 1 వీక్ తర్వాత మేము క్యాప్ పిరమిడ్ తయారు చేసాం. రాత్రంతా షీట్లు కట్ చేసుకొని, మార్నింగ్ ఇంకా 1 వీక్‌లోనే చేసేయాలనమాట. అయిపోతది. లాస్ట్ డేకి మేము అందిచ్చేయాలి అందరికిను. ఆ థాట్ పెట్టుకొని మేము చేసాం కంప్లీట్‌గాని. 350 క్యాప్స్ మేము తయారు చేసి అక్టోబర్ 2 తారీఖున అందరికి ఇచ్చాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరని. ర్యాలీలో ఈ క్యాప్స్ మీరిచ్చినందుకు థాంక్స్ అన్నారనమాట. అనేసి అయిపోయింది. అయిపోయింది. మరుసటి రోజొచ్చి చక్కగా పిరమిడ్‌లో కూర్చున్నాను. కూర్చున్నప్పటికి సడెన్‌గా పత్రి సార్ వాకిన్ అయ్యారు. ఇదేంటి వాకిన్ అయ్యారని చెప్పి కళ్ళు మూసుకొని, "ఏంటి చెప్పండి మాస్టర్" అన్నాను. "ఈ పిరమిడ్‌లు తయారు చేశారు కదా! ఇంకా 1,00,000 పిరమిడ్‌లు తయారు చేయండమ్మా. 1,40,000 పిరమిడ్‌లు తయారు చేయండమ్మా" అన్నారు. నాకు ఒక్క నిమిషం షాక్ అయింది. ఒక్కసారి అన్నాను, "ఏంటి సార్ మీరు చెప్తున్నారు? ఈ పిరమిడ్‌లకే 350 పిరమిడ్‌లకి మాకు 10,000 అయ్యింది. మీరేమో షాప్ తీసేయమన్నారు షాప్ తీసేసాము. ఈ మధ్యలో నేను ఇంకెలా అమౌంట్ కూడబెట్టేది? ఎలా చేసేది? నాకేమో వేరే వాళ్ళని అడగడం రాదు. అప్పటికి నేను ఎవరిని అడగలేదు కూడాను అమౌంట్. మీరివ్వండి, మీరివ్వండి అని. నా దగ్గర అమౌంట్ తోటే మేము చేసుకున్నాం అన్నమాట మేమందరం. ఇవ్వండి, ఇవ్వండి అంటున్నారు. ఎలాగా అనంటే అప్పుడన్నారు పత్రి సార్, "మీరు ఒక్క అడుగు ముందుకేయండి. వెంటనే మీకు ఆ రిజల్ట్ అన్నది అంటే మీకు ఏదైతే బలగం గాని, అమౌంట్ గాని అన్నీ మేము సరి చేస్తాము. పంపిస్తాం మీకు. మీరు స్టార్ట్ చేయండన్నారు." కానీ ఆ పెద్ద పిరమిడ్ ఎలాగుందంటే, ఆ పెద్ద పిరమిడ్‌ని మేము అంత భారీ ఎత్తులో చేయాలంటే చాలా అమౌంట్ అప్పుడు నేను లెక్క వేశాను. నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాను. ఆ అబ్బాయి లెక్క వేయమని చెప్పాననమాట. ఇలాగా ఇది కాలిక్యులేట్ చెయ్యి ఎంత అంటే 10,00,000 వచ్చింది. మీరు పెట్టుకున్న పిరమిడ్‌ని మేము చేయడానికి 10,00,000 పట్టింది. 10,00,000 అంటే ఎంత వరకు మేము చేయగలము? అంత వరకు అవుతాదా అంటే, లేదు లేదు మీరు స్టార్ట్ చేయండి అన్నారు. అప్పుడు మేము మెడిటేషన్ చేయగా అన్ని మొత్తం చేయగా 6 మంత్స్‌కి ఈ పిరమిడ్ అనేది మా చేతిలోకొచ్చింది. ఇది మనం ఫోటో చేస్తాం కదా! ఫోటో దాంట్లో తీసామనమాట. బుద్ధుడికి సంబంధించిన బుద్ధ ప్రాజెక్ట్ యాక్చువల్‌గా. దీనికి సంబంధించినవన్నీ అంటే మాకు వేరే కూడా ఇదే పిరమిడ్ మీద సత్య సాయిబాబా, బుద్ధుడు, పత్రిసారి ఈళ్ళందరివి పెట్టుకున్నాం ఫస్ట్. ఒక 10,000 చేసిన తర్వాత మళ్ళీ ఆస్ట్రల్ మాస్టర్‌లు మెసేజ్. మీరు లివింగ్ మాస్టర్స్‌నే కాదు, ఇంకా హైయర్ ఎనర్జీస్ మాస్టర్స్‌ని కూడా పెట్టండి. మీకింకా ఎనర్జీ సిస్టమ్ చాలా ఉంటాయంటే అప్పుడు మేము ఫ్లవర్ ఆఫ్ లైఫ్, మెటాట్రాను అండ్ ప్లస్ ఇది ఏంటది? ఈ శ్రీచక్రం సంబంధించినవి ఇయన్నీ వేసామనమాట. వేసేసి మేము స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసిన తర్వాత ఇదెలాగుండేదంటే మా తాలూకు వర్కు ఫస్ట్ దీనికి రావడమే చాలా గ్రేట్‌గా వచ్చింది ఈ వర్క్ కూడా నాకు. ఒకరోజు పిరమిడ్‌లో కూర్చుంటే మెడిటేషన్ చేస్తున్నాము. మెడిటేషన్ చేస్తున్నప్పుడు బయటనే బయటనే కూర్చున్నాను. పిరమిడ్‌లో ఎప్పుడు కూర్చునేదాన్ని కాదు ఎక్కువగానే. బయటే కూర్చొని ఆనుకొని కూర్చునేదాన్ని. ఒక పెద్ద స్పేస్ షిప్స్ పిరమిడ్ దగ్గరికొస్తుంది. వస్తున్నప్పుడు నాకెవరైనా మాస్టర్స్ వస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. మేమొస్తున్నాము. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సైలెంట్‌గా ఉండాలి. లేదంటే వాళ్ళని పంపించేయాలి. ఇదే చెప్పేవారు నాకు. అయితే ఆ రోజైతే కంప్లీట్‌గా పంపించేయమన్నారు. ఒకే ఒక అబ్బాయిని ఉంచారనమాట ఆ రోజు. ఉంచి మిగతాలందరూ పంపించేయమని కళ్ళు మూసుకొని చెప్తున్నా అయన్నీన. చెప్పుకొని వచ్చేటప్పటికి పెద్ద స్పేస్ షిప్స్ ఆగింది. ఆగానే ఒక మాస్టరు రోబోటిక్‌లా ఉన్నారనమాట. మనం మనకి సినిమాలో చూసే ఉంటాం. రోబోటిక్‌గా ఉంటారు వాళ్ళు. గబగబా వచ్చి వాకిన్ అయిపోయారు. వచ్చి ప్రాజెక్ట్ చెప్తున్నారు. నాకర్థం కాలే. ఇదేంటి? ఏం చెప్తున్నారు? నేను చెప్తున్నాను అతనికి. ఆ అబ్బాయికి చెప్పేస్తున్నాను ఇలా మాట్లాడుతున్నారు, చేస్తున్నారని. సరే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాకిన్ నుంచి వెళ్ళిపోతున్నారు స్పేస్ షిప్‌లోకి. అప్పుడు అడిగాను స్పేస్ షిప్ నేను ఎక్కొచ్చా? రావచ్చా? అని అడిగితే, లేదు లేదు నాట్ అలౌడ్ అన్నారు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను. మరి సాయంత్రం అది ఏదైతే చెప్పారో నేను రాసుకున్నాం మేము. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నొచ్చేటప్పటికి ఆ ప్రాజెక్ట్ తాలూకు వర్క్ అయితే నాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది మా ఇద్దరికి. సరే రాసుకున్నాము. మర్చిపోయాం. అయిపోయింది. మళ్ళీ సాయంత్రం యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఎళ్లి మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చున్నాం. సేమ్ టైమ్‌కి మళ్ళీ సేమ్ స్పేషియస్ మళ్ళీ ఇదొచ్చి దిగింది. మళ్ళీ తనే వాకిన్ అయ్యారు. వచ్చి గబగబా వచ్చి వాకిన్ అవ్వడంతోటి అప్పుడు నన్నన్నారు, "మీరెవరో నేను చెప్పచ్చా?" అని అడిగాను. అంటే చెప్పండి అన్నారు. అంటే అప్పుడు "మీరు బుద్ధుడు కదా!" అంటే అవునని చెప్పాను. "అదేంటి భూలోకంలోనేమో కాషాయ వస్త్రాలేసుకొనున్నారు. ఇక్కడేంటి ఇలాగున్నారంటే" అప్పుడన్నారు, "సెవెంత్ డైమెన్షన్ నుంచి డైరెక్ట్‌గా మేమొచ్చాము. కాబట్టి మేమక్కడ అలాగే ఉంటాము. భూమి మీదే శరీరం తీసుకున్నప్పుడు మనకి ఇలాగా ఈ వాతావ ఈ సిస్టమ్‌కి తగ్గట్టు మేముంటాము. అక్కడైతే మేము ఇలాగే ఉంటాము" అన్నారు.
సరే అని చెప్పేసి అతను చెప్పినవన్నీ రాసుకుంటే అప్పుడన్నారు బుద్ధ ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసంటే, సరే బుద్ధ ప్రాజెక్ట్ అని మేము రాసుకొని వర్క్ చేసాం. ఎళ్తున్నప్పుడు నేను మళ్ళీ అడిగాను. స్పేస్ షిప్‌లోకి రావచ్చా అని అడిగాను. అంటేనేమో ఫస్ట్ వద్దు అన్నారు. లేదు సార్ ఒక్కసారి రావాలి. ఎందుకంటే మేము స్పేస్ షిప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వెళ్ళడము, రావడము, ట్రావెలింగ్ చేయడం ఇయన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. మేము చూస్తా ఉండేదాన్ని ఎక్కువ మెడిటేషన్‌లో అన్నీన. నాకొక్కసారి రావాలనుంది అని అంటేనేమో సరే లోపలికి తీసుకెళ్ళేటప్పటికి ఎక్విప్‌మెంట్స్ ఏం చూపించలే. లైట్‌గా 2, 3 సిస్టమ్స్ అయి చూపించారు. ఒక వీల్ చైర్ ఉంది. ఆ వెనక నుంచి ఒకతను ఇలా తిరిగారన్నమాట. తిరగడంతోటి అతను యమధర్మరాజుకిని కనిపించారు. మీరు కాదు సార్ అన్నాను. మళ్ళీ రెండోసారి తిరిగారు. మళ్ళీ యమధర్మరాజు మీరు కాదు సార్ అని. ఎందుకంటే బుద్ధ భగవానుడు చెప్పారు. ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే మేమిలా మీకు వస్త్రదానంలో మేమిలా కనిపించాం. మీ ఇమాజినేషన్ కొంత ఉంటది. అంతే తప్ప మేము అలాగ ఉండమన్నారు. అలాంటప్పుడు యమధర్మరాజు యాస్ టీజ్‌గా మనకెలా కనిపిస్తారు? యమధర్మరాజు కిరీటి పెట్టుకొని, నల్ల వస్త్రాలేసుకొని అక్కడ మన ఇమేజ్ ఇక్కడ. మనది. అక్కడ అలాగ ఉంటారని కాదు కదా! అంటే మూడోసారి తిరిగితే ప్రతీద్ సార్ అన్నారు. ఏంటి సార్ అంటే అప్పుడన్నారు. ఇది బుద్ధ ప్రాజెక్ట్. మొత్తం బుద్ధుడికి సంబంధించినంత భూమి మీద మనం వర్క్ చేస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించిన వర్క్ కూడా నీకు కొంచెం ఆ ఫస్ట్ వర్క్ నీకిస్తున్నాను దీంట్లోకి సంబంధించి అన్నారు. అంటే సరే సార్ అన్నాను. అది బుద్ధ ప్రాజెక్ట్ సంబంధించిందే ఈ ఈ పిరమిడ్‌కి సంబంధించినవన్నీ అన్నమాట. ఈ వర్క్ నాకు ఇవ్వడం జరిగింది. దీంతోటే మేము స్టార్ట్ చేసాము. అప్పుడు కొన్ని రోజులకి బలగం రాలేదు. ఎలాగా ఏంటి అని చెప్పేసి అంటే, ఒకరోజు మళ్ళీ మెడిటేషన్‌లో వెళ్లి కూర్చునేటప్పటికి హయ్యర్ ఎనర్జీస్ వచ్చి అలా కూర్చుండిపోయాను. కూర్చుండిపోతే వినిపిస్తున్నదన్నమాట నాకు. ఆల్రెడీ ఇదేదైతే నువ్వు అడుగుతున్నావో వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తున్నారు. నీకు అమౌంట్ సాయం చేస్తారు. ప్లస్ వాళ్ళొచ్చి ఈ పిరమిడ్స్ తయారు చేస్తారు అనగానే, ఓహ్! అవునా! అని అనేసి అనుకుంటున్నాను. అంతలోపటికి వాళ్ళు గేట్ ఓపెన్ చేయగానే వీళ్ళన్నారు. వాళ్ళొచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమొస్తామనేసి. అనడంతోటి వాళ్ళు రావడము, వాళ్ళు ఇంకొక అబ్బాయితో మాట్లాడుతున్నారనమాట. ఇలాగ పిరమిడ్స్ తయారు చేస్తున్నారు కదా! మీరు అమౌంట్ ఇవ్వచ్చా మీకు? మేము తయారు చేయొచ్చా? అని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఈ మాస్టర్స్ నేను చెప్పింది విన్నానో, ఓహ్! వాళ్ళేనా వీళ్ళా అని చెప్పేసి కళ్ళు ఓపెన్ చేసేటప్పటికి నాకు తెలిసిన మాస్టర్‌లు వాళ్ళు. అప్పుడు ఇలాగా మాస్టర్స్ వచ్చారండి. మీ గురించి చెప్పారు. వస్తున్నారు. మెడిటేషన్ అదే పిరమిడ్‌లు తయారు చేస్తారంట. అండ్ అమౌంట్ కూడా ఇస్తారంట. అదే చెప్పారంట. అవునమ్మా! మేము అందుకే వచ్చామన్నారు. సరేనండి. ఓకే. మీరు చెయ్యండి అని చెప్పేసి అప్పుడు మేము వాళ్ళని కూడా కలుపుకున్నామనమాట. అలాగని చెప్పి అందరిని కలపనివ్వలేదు. ఆ మాస్టర్స్ ఎవరిని చాలా మంది వచ్చి మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తున్నోళ్ళొచ్చేవారు. వాళ్ళందరికీ ఏంటంటే 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఆ తర్వాత నేను మీకు ఓకే చేస్తాననేది. ఈ 10 నిమిషాలు మెడిటేషన్ చేసి వాళ్ళతో పాటు నేను కూర్చునేదాన్ని మెడిటేషన్‌లోనే. వాళ్ళు వండడము అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం వండడమో, లేకపోతే తినడమో ఏదో చేస్తా ఉండేవారు. వండడంతోటి మా మాస్టర్స్ అనేవారండి. వీళ్ళు రిజెక్టెడ్. వీళ్ళసలు వద్దు. ఈ ఈ ప్రాజెక్ట్‌కి అసలు సంబంధం లేదు వాళ్ళకి అని అనగానే, వాళ్ళు లేసిన తర్వాత చెప్పేదాన్ని. మీరిలా వండుతున్నారా? తింటున్నారా? నాకు మెసేజొచ్చింది అంటేనే, అవునమ్మా మేమింకా మానలేదు. మేమింకా వండుతున్నాము మా హస్బెండ్‌లకి వాళ్ళకి అనంటే, సారీ సార్ ఏమనుకోవద్దు మెసేజయితే వచ్చింది. వద్దు మేడం. వద్దు సార్ అని చెప్పేసేవాళ్ళమనమాట. అలాగా. అలాగా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయండి. ఇది చేస్తున్నప్పుడే నాకు ఎక్కువ మంది మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం అయ్యేది. నేను మార్నింగ్ అంటే ఈవినింగ్ ఒకసారి మధ్యాహ్నం వచ్చేసి సాయంత్రం వెళ్ళాలనుకున్నప్పుడు బద్ధకంగా ఉండేది. అబ్బా! ఈరోజు ఏం వెళ్తాంలే రేపు వెళ్ళొచ్చులే అన్నప్పటికి వంటగది దగ్గరికొచ్చేటప్పటికి మా మాస్టర్స్ చెప్పేవారన్నమాట. అంతమంది నీ గురించి వెయిట్ చేస్తా ఉంటే నువ్వెందుకు అంత బద్ధకిస్తున్నావు అని అనగానే వెంటనే ఎక్కడివక్కడ ఆపేసి పరిగెత్తుకొని పిరమిడ్‌కెళ్ళిపోయేదాన్ని. వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి పిరమిడ్‌కి గేట్‌కెళ్ళేంత వరకు ఒక ఎనర్జీ ఉండేది. అక్కడి నుంచి హెవీ ఎనర్జీస్ వచ్చేవన్నమాట. బాగా బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఇంక వాళ్ళతో మాట్లాడడం అంటే ఇప్పుడు మామూలుగా వస్తారు కదా చాలా మంది. ఇంక వాళ్ళతో మాట్లాడడము, చేయడం ఏమి చేసేదాన్ని కాదు. ఎళ్లి వేరే రూమ్‌లో కూర్చుండిపోయేదాన్ని. ఆ పెద్ద 4x4 పిరమిడ్ ఉండేదక్కడ. దాని కిందనే కూర్చొని కంప్లీట్‌గా వర్క్ చేసేదాన్ని. అప్పుడు వాళ్ళు చెప్పేవారు. ఏదైనా వర్క్ ఉంది అనుకుంటే ఎక్కువ మాస్టర్స్ అంటే దీని తాలూకా ఎనర్జీ సిస్టమ్స్ ఏంటంటే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మీకు ఐడియా ఉండుంటది దీంట్లోని. ఇది 3 మ్యాట్రిక్స్ తీసేసి 5 మ్యాట్రిక్స్ ఏస్తామనమాట మనం. భూమి మీద ఒక వర్క్ ఇది. అంటే అందరూ చాలా మంది ఒక్కొక్క వర్క్ చేస్తాము. నాకిచ్చిన వర్క్‌లో ఫస్ట్ నాకు ఇచ్చిందనమాట. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అన్నది ఒక పెద్ద భూమి మేడం మీది మ్యూట్‌లో పడిందనుకుంటా ఒక్కసారి. ఫ్లవర్ వినిపిస్తుందండి? యెస్ మ్యామ్. యెస్ క్లియర్. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది వేయాలి. దానికి సంబంధించి ప్రాజెక్ట్ అంతా ఇవ్వడం జరిగిందని నేనన్నాను.
ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ వచ్చి మాతో కమ్యూనికేషన్ అయ్యి ఇంతవరకు చేయిస్తున్నారు కదా! మరి ఇది మేము ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? బయటికి ఎలా పంపించాలి? అంటే ఫ్రీ సర్వీస్ అదేమి అమౌంట్‌కేం కాదు. ఎలా పంపించాలి మేము అంటున్నప్పుడు వాళ్ళు చెప్పారు. చెయ్యడం వరకు మీ వంతు. పంపించడం అనేది మా వంతు. అక్కడ ఎనర్జీస్ ఎలా ఫ్లో చేయాలి ఏంటన్నది వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు చూసుకుంటాం. మేము చూసుకుంటాం అన్నారనమాట. అప్పుడు జానమా చక్రాలకి ఒక 10,000 చేయమంటే 2 మంత్స్‌లోనే మా టీమ్ 15 మెంబర్స్ కలిసి ఒక 10,000 పిరమిడ్‌లు తయారు చేసి అక్కడే అన్ని చాలా మందొస్తారు కదా! అన్ని రాష్ట్రాల నుంచి. అలా డిస్ట్రిబ్యూట్ చేసాం. మళ్ళా బెంగుళూరు పిరమిడ్‌కో 2,000 పిరమిడ్‌లు. అలా ఎవరెవరైతే బయటకి కంట్రీస్‌కి వెళ్తుంటారో, ఆ పిరమిడ్‌కి సంబంధించి అలా ఇస్తూ ఉండేదాన్ననమాట. అలాగే దగ్గర దగ్గర ఇప్పుడు 80,000 పిరమిడ్‌లు బయటికెళ్ళిపోయినాయి అన్నీను. ఈ 80,000 పిరమిడ్‌లు ఎక్కడికి వెళ్తున్నాయన్నది కూడా తెలీదు నాకు. వాళ్ళకి పంపించడం నా వంతనమాట. ఇప్పటికి బెంగుళూరులో చాలా మంది అంటుంటారు. మీ పిరమిడ్స్ మాకొచ్చాయండి. వైజాగ్‌లో గాని ఇవన్నీ రాష్ట్రాలు కొంతమంది చెప్తా ఉంటారు. ఈ పిరమిడ్స్ అన్ని మా మా జిల్లాలో ఉన్నాయండి చేస్తున్నాం. అదేంటంటే ఫస్ట్ మనం నమ్మి ఆ వర్క్ నేను ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నామో, ఆ తాలూకా గ్రిడ్ కూడా వాళ్ళ మాస్టర్స్ హెవీ ఎనర్జీస్ పాస్ చేస్తుంది. చాలా మంది మాస్టర్స్ అన్నారు. "ఇది అట్టమ్మకే కదా! ఏముంది దీంట్లోని? ఇంతలాగా మీరు చెప్తున్నారంటే" నేను మామూలుగా మీరు మెడిటేషన్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చేసుకొని చూడండి అనేదాన్ని. అలా వాళ్ళు చేయడం వల్ల చిన్న పాప ఏడుస్తున్న పాప కూడా ఆగిపోవడం. అంటే చాలా మిరాకిల్స్ జరిగి వాళ్ళు చెప్పేవారనమాట. ఈ పిరమిడ్ పెట్టుకోవడం వల్ల ఇంతింత జరిగింది మాకు. ఇలా ఇలాగ అయ్యిందంటే, ఓకే. ఇదేం నేను చేసింది కాదక్కడ. ఉన్నత లోకవాసులు డైరెక్ట్‌గా బుద్ధుడు, పత్రి సారొచ్చే ఈ వర్క్ ఇచ్చారంటే, ఆ తాలూకు ఎనర్జీ సిస్టమ్ ఎలా ఫ్లో అవుతదో తెలుసుకుంటాం కదా! మనం అర్థమవుతుంది కదా మనకి. ఇలాగ చెప్పేదానండి. అమ్మ నేనేం తయారు చేసింది కాదు. నా ద్వారా తయారు చేయబడింది ఇది. అంతే తప్ప అంతకు మించి ఇంకేం కాదు. పెద్ద పెద్ద పిరమిడ్ పెట్టుకోక్కర్లే. ఈ చిన్న పిరమిడ్ పెట్టుకోండి చాలు మీ ఇంట్లో అని అనేదాన్ననమాట. ఇలాగా నాకు ఈ చిన్న పిరమిడ్ తాలూకాది రావడం. తర్వాత సెకండ్ టైము కొంచెం గ్రిడ్ ఫార్మేషన్ చేయడం అనేది. అలాగే క్రిస్టల్స్ కూడా నాకు కొంచెం అవగాహనకొచ్చింది. అప్పుడు నాకు క్రిస్టల్స్ అన్న కూడా నాకు తెలీదు. ఫస్ట్‌లో క్రిస్టల్స్ మాతో పాటు ఉన్న ఒక అబ్బాయి ఇంట్రొడ్యూస్ చేశాడు నాకు. ఇది క్రిస్టల్స్ ఇవి ఇలాగుంటాయి వర్క్స్ అనేసి. ఓహ్! అవునా అనేదాన్ని. కాపోతే ఈ క్రిస్టల్స్ కూడా నాతోటే ఇంక్లూడింగ్ అంటే నేను ఏదైతే భూమి మీద వర్క్ చేయడానికొచ్చానో, నాతో ఆ వర్క్‌ని కూడా నేను రిసీవ్ చేసుకొని చేసుకుంటున్నానన్నది తర్వాత తర్వాత తెలిసింది. మా అబ్బాయిని ఒకరోజు ఇంట్లోనే అన్నాననమాట. "ఎందుకలా కూర్చున్నావు? ఎళ్లి మెడిటేషన్ చేసుకోవచ్చాదా?" అనగానే ఒక్కసారి వాడికి థర్డ్ ఐ దగ్గర ఇలాగా ఓపెన్ అయ్యి బుద్ధ భగవానుడు కనిపించడం అది చేస్తుంటే వెంటనే పిరమిడ్‌కి పంపించాను. "ఒకసారి కూర్చోబెట్టండి బాబుని" అనగానే వాడు చెప్పాడనమాట. "మమ్మీ ఒక పిరమిడ్ ఒక క్రిస్టల్ ఏదో ఎగరేసింది కిందటి జన్మలోని" అంటే మా బాబు నేను గురు శిష్యులం. ఎగరేసింది. అదెప్పుడుకొచ్చి రాలేదు మమ్మీ తీసుకురావాలనగానే వెళ్లి కూర్చున్నాను. వాడితో పాటు కూర్చొని చెయ్యి పట్టుకుంటే, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్‌లోని మొత్తం పిరమిడ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కనిపించినియనమాట. కనిపించడంతోటి ఒక గూడ్స్ బండిలోని ఒక్కొక్క గూడ్స్‌లోని కొన్ని కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. ఆ క్రిస్టల్స్ ఒక్కొక్క రంగు ఒక్కొక్కలాగున్నాయనమాట. ఏంటి ఇన్ని క్రిస్టల్సా? ఎక్కడ ఉన్నాయి ఏంటంటే, ఈ అన్ని క్రిస్టల్స్ తోటి నువ్వు వర్క్ చేస్తావన్నారు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మబుద్ధి కాలే. ఎందుకంటే అన్ని క్రిస్టల్స్ మనకు లేవు. అప్పటికి నేను క్రిస్టల్స్‌తో వర్క్ చేస్తున్నాను. మనం విజయవాడలోని కొన్ని తెచ్చుకున్నాము. జాన్ మహచక్రాలో కొన్ని తెచ్చుకున్నాం. మిగతావన్నీ చూస్తే నెట్‌లోని అన్ని విదేశాల్లోనే ఉన్నాయి. ఏవి కూడా వైజాగ్‌లో లేవు అప్పటికి. అంటే చూద్దామన్నా సరే కనుచూపు మేరలు నాకు సరౌండింగ్స్‌లో లేవు. హైదరాబాద్‌లో కూడా అంతే గాని. 2014కి ఆ టైంలోని. ఇదేంటి ఇన్ని క్రిస్టల్స్ నా దగ్గరికి ఎలాగో వస్తాయి అనుకున్నదాన్ని. కానీ ఉన్న క్రిస్టల్స్ తోటే తీసుకొచ్చి అమౌంట్ కొంచెం ఎక్కువగానే అయ్యి ఖర్చయ్యేవి మాకు. ఒకేసారి 10,000, 20,000 పెట్టుకొని క్రిస్టల్స్ తెచ్చుకొని గ్రిడ్స్ వేసాము. గ్రిడ్స్ ఏస్తున్నప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకొని ఆ అబ్బాయి పేరుస్తుంటే గ్రిడ్స్ వేస్తుంటే ఓకే అయితేనే ఓకే చెప్పేదాన్ని. లేదంటే గనుక ఇలా క్లాత్ ఇలాగ లేపేసేదాన్ని. లేపేటప్పటికి అక్కడ గ్రిడ్ అది కాదు. మనకి ఆ సిస్టమ్ ఎలాగుంటదంటే మెడిటేషన్ చేస్తేనే ఒక ఎనర్జీ పాస్ అవుతేనే మనకెంత చేంజ్ ఒచ్చినప్పుడు భూమి మీద, ఈ గ్రిడ్స్ తాలూకు ఎనర్జీ ఇంకా హెవీగా ఉండేదనమాట. అంటే ఒక రాజకీయం మారాలన్నా, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలన్నా, ఒక వాటర్ తాలూకా కంటెంట్ మారాలన్నా, ఏది మారాలన్నా ఒక్కొక్క టెంప్లేట్స్ మార్చుకుంటూ ఎళ్తాం మనము. ఒక గ్రిడ్స్ ఫార్మ్ చేసుకొనుంటాం. అంటే మీకు ఎక్కువగా బాగా అర్థమవ్వాలంటే మనకి క్రాప్ సర్కిల్స్ అంటాం కదా! విదేశాల్లో వేస్తుంటారు. అప్పటికప్పుడు నైట్ టైము గాని ఇలా వేసేసి ఎళ్ళిపోతారు. 40 మినిట్సో, 4 అవర్సో వేసేసి ఎళ్ళిపోతారు వాళ్ళు. దాని తాలూకా సిస్టమ్ అంతా కూడా మాకు ఇంక్లూడింగ్ అయ్యుంటది. ఇంక్లూడింగ్ అయితున్నప్పుడు అప్పటికప్పుడు నేను వంట చేస్తున్నప్పుడు కూడా అంటుంటారు మాస్టర్స్ అర్జెంట్‌గా రా అనేటప్పటికి కళ్ళు మూసుకుని టక్‌మని వంట ఆపేసి వెంటనే నేను కళ్ళు మూసుకుంటా ఆ ట్రావెల్ అంటే మన సోల్ తాలూకా ట్రావెల్ ఎళ్ళిపోతది. వెళ్ళగానే అప్పుడు గ్రిడ్స్ ఆ టైంలోనే అప్పటికే మాకు స్పేస్ షిప్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి మాకు.
వేసేటప్పటికి కింద సరౌండింగ్స్ అంతా కూడా మొత్తం లోపట ఎంతో తవ్వకం అయిన తర్వాత ఆహ్, దాంట్లోని లోపట ఏదైతే మనం లేయర్ ఉంటది. ఆ భూమి లోపల లేయరు. ఆ లేయర్ లోపట ఏమవుతదంటే క్రిస్టల్స్ తోటి పైనుంచే ఉన్నత లోకం నుంచి క్రిస్టల్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఉన్న క్రిస్టల్స్ కాదవి. ఉన్నత లోకం నుంచి క్రిస్టల్స్ వచ్చి ఆ క్రిస్టల్స్ లేయర్స్ ఫార్మ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఏదైతే గ్రిడ్ కావాలి, అంటే భూమి మీద ఏ చేంజ్ కావాలి మనకి రాజకీయ పరంగానా? లేతే ఉన్నతంగా విద్య పరంగానా? లేదంటే మనకు డాక్టర్స్ సంబంధించిన ఆరోగ్య పరంగానా? ప్రతీది కూడా మనకి ఇక్కడ 3 మ్యాట్రిక్స్ చేస్తున్నాం. 5 మ్యాట్రిక్స్‌కొస్తున్నాం మనం. అవును కదా! 3 నుంచి 5 కలుతుందంటే భూమి ఎంత షిఫ్టింగ్ అవ్వాలి? అంటే మనం హృదయ ఆహ్, ఏంటి కలియుగం నుంచి సత్యయుగానికి మొత్తం చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. అంటే 4 యుగాలను దాటుకుంటే తప్ప సత్యయుగానికి రాదు. దీని తాలూకా మ్యాట్రిక్స్ అన్నీ మనం వేస్తా ఉంటాం. అది నేను ఒక్కదాన్నే కాదు. మనం పిరమిడ్ సొసైటీలో ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు. ప్లస్ వేరే కంట్రీస్ వేరే దాంట్లో ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకైతే తెలీదు. అయితే ఆ వర్క్ చేస్తున్నప్పుడు మనము ఎవరైతే ఏ డిజైన్‌లోకి వచ్చాం మనము, మనం ఈ డిజైన్‌కొచ్చాం మేము భూమి మీదకి. అలా నాకు ఆ డిజైన్ వచ్చింది వెంటనే నేనేం చేశానంటే వెళ్ళిపోయాం. నేను హాస్టల్‌కే ట్రావెల్ అవుతాం. ఇది వేసిన తర్వాత వెంటనే మనం మెడిటేషన్ ద్వారా మన త్రూ ఔట్ మనం ఏదైతే మేము సిస్టమ్ మార్చాలనుకుంటున్నామో ఆ సిస్టమ్ తాలూకు ఎనర్జీ సిస్టమ్ నాకు ఇంక్లూడింగ్ చేసేస్తాం. అది వెంటనే తర్వాత ఇంక్లూడింగ్ చేసిన తర్వాత మట్టి కప్పేసి దాని మీద ఏదైతే కింద లేయర్స్‌లో భూమి లోపటి పొరల్లో ఏదైతే ఏసామో పైన కూడా అదే దాన్ని ఆ లేయర్స్ తాలూకా పైన ఏమవుతదంటే మనకి ఇక్కడ మేము ఈ ఈ తాలూకా ఈ సిస్టమ్‌ను మార్చడానికి ఇది గ్రిడ్ వేసాము అనడానికి ఒక నిదర్శనం అంటే పైన మీరేమంటారు? క్రాప్ సర్కిల్. క్రాప్ సర్కిల్ పైన కొట్టేసి ముద్ర వేసేసి ఎళ్ళిపోతది స్పేస్ షిప్ అన్నమాట. ఇది కూడా కంప్లీట్‌గా అది ఎలాగుంటది 4 అవర్స్, హాఫ్ అన్ అవర్ ఇలాగుంటదన్నమాట. ఈ టైం చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళము. ఇలా గ్రిడ్స్ వేస్తున్నప్పుడు మా అబ్బాయి అన్నాడన్నమాట. "చేంజెస్ చాలా వస్తున్నాయి. చూసుకుంటున్నావా మమ్మీ" అంటే, "అవును నాన్న చాలా చేంజ్ కానీ ఒక 5, 6 ఇయర్స్ మనకి టైం పడతది. ఇప్పుడప్పుడే వెంటనే అవ్వదు. ఈ తాలూకా ఎనర్జీ సిస్టమ్ మార్చి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా అవసరం పడతదమ్మా. టైం పడతదమ్మా" అనేదాన్ని. ఆ టైంలోని నాకు క్రిస్టల్ తాలూకా ఎనర్జీస్ రావడం, ఈ బండిల్ ఆఫ్ ఎనర్జీస్ మేము రిసీవ్ చేసుకోవాలంటే మాకు శక్తి ఎక్కువగా అవసరపడేది. అప్పుడు గ్రూప్‌గా మెడిటేషన్ చేయించేదన్నమాట. కంప్లీట్‌గా గ్రూప్‌తో కూర్చోబెట్టి ఆ మెడిటేషన్ అంతా వాళ్ళు త్రూ ఔట్ మా బాడీ త్రూ ఔట్ వెళ్తా ఉండేది. ఈ క్రిస్టల్స్ ద్వారా ప్లస్ త్రూ ఔట్ వెళ్తుండడంతోటి భూమి తాలూకు సిస్టమ్ అంతా మారుతూ వచ్చింది ఇప్పటి వరకును. ఇది చేస్తున్నంత సేపు చాలా హెవీ ఎనర్జీస్ ఉండేవి. ఇంక ఇంటికి రావాలంటే కూడా నా వల్ల అయ్యేది కాదు. ఇదంతా పిరమిడ్‌లోనే చేసేవాళ్ళం. బయట ఎక్కడ చేసేదాన్ని కాదు. ఇలా కంప్లీట్ చేస్తున్నప్పుడు తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఒకతను పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన తర్వాత క్రిస్టల్స్ నేనేదైతే చూడలేదో ఎప్పుడైతే నేను అంటే హార్షల్‌గా చూసాను. ఈ ఆహ్, బండిల్ ఆఫ్ క్రిస్టల్స్. అది నేను రియల్‌గా చూడడం మొదలెట్టాను. అతను మా ఇంటికి తీసుకొచ్చి, "లక్ష్మి గారు దీని తాలూకా ఎనర్జీ సిస్టమ్ చెప్పండి. దీని తాలూకా ఈ భూమి మీదకి ఏ పని మీద వస్తదో చెప్పండి" అంటే అప్పుడు ప్రతి క్రిస్టల్‌తోని నేను వర్క్ చేశాననమాట. ఇంటి దగ్గర కింద కూర్చోబెట్టి చాపపరిచి ఏ క్రిస్టల్ వచ్చినా సరే మా ఇంటికొచ్చేది. అప్పుడు అర్థమైంది. హాస్టల్ మాస్టర్‌లు ఊరికనే అనలేదు. నువ్వు ఇంత వర్క్ భూమి మీద చెయ్యాలి. నువ్వు ఈ క్రిస్టల్స్ అన్నిటితో నువ్వు చేస్తావని అన్నప్పుడు నేను అలా చేయగలను అనుకున్నాను. కానీ ఆ క్రిస్టల్స్ నేను ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేదు. రూపాయి ఖర్చు పెట్టలేదు. కానీ క్రిస్టల్స్ అన్నీ మా ఇంటికొచ్చేవి. వస్తే ఆ వర్క్ అంతా చేశానన్నమాట. ఇప్పటికి కూడా ఆ క్రిస్టల్స్‌తో వర్క్ చేస్తాను. ఇంకా ఏ కొత్త కొత్త క్రిస్టల్స్ వస్తా ఉండేవి. అది ల్యాండ్ మీద ఈ సమాచారం అండి. యాక్చువల్‌గా క్రిస్టల్స్ ఎందుకొస్తాయంటే, భూ మనకి ఉన్నత లోకం నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ క్రిస్టల్స్‌లో ఉంటాయి. మనకొక మెసేజ్ రావాలి. అంటే మనము ఓన్లీ ఫర్ మెడిటేషన్ చేస్తేనే మనకి ఇన్నర్‌గా కనెక్ట్ అయితేనే మెసేజ్ వస్తాయని కొంతమంది అనుకుంటాము. కానీ యాక్చువల్‌గా అంటే సమాచారం దానికి కూడా ఉంటది. టూల్స్ అంటారన్నమాట. ఒక టెంపుల్‌కి సంబంధించి ఒక టూలు, చర్చ్ ఒక టూలు, ఇలా క్రిస్టల్స్ ఒక టూలు, మెర్కబా ఒక టూలు, పిరమిడ్ ఒక టూలు ఇలాగ క్రిస్టల్స్‌తో కూడా ఒక టూల్ అన్నమాట. అది ఎలాగుంటదంటే మనకి ఏదైతే సమాచారం అందివ్వాలో అది మన దగ్గరికొచ్చినప్పుడు దాని తాలూకా ఫ్రీక్వెన్సీ, దాని సిస్టము అది ఏ గ్రహం నుంచి వచ్చింది, మనం ఏ పని చేయడానికి అది కంప్లీట్‌గా మనకు ఉపయోగపడుతుందన్నది కంప్లీట్‌గా మనకి చెప్తా ఉంటది. అది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకొని రిసీవ్ చేసుకుంటామో దాని వర్క్ అనేది అది చేసుకుంటది. అంటే మనకి అంటే ఒక మెడిటేషనే కాదు మెడిటేషన్ ప్లస్ ఇది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అవుతదన్నమాట. ఇలాగా 2014 నుంచి క్రిస్టల్స్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత క్రిస్టల్స్ నెక్స్టు జూమ్ మనకి 2019 వరకు బానే జరిగిందంతాని నేను శాకాహారాలు చేయడము, ఇయన్నీ చేసిందాన్ని. తర్వాత మనకి లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్‌లోని బయటికెళ్ళా
మేడం మీ 2020లోనే మనకి రావడం జరిగింది. ఆహ్, కోవిడ్. కోవిడ్‌లో కూడా ఏంటంటే అక్కడ నాకు వర్కు జూమ్‌లోకి ఎంటర్ చేశారు. ఎలా మనము వర్క్ చేస్తాము అన్నది ఏంటంటే, ఎక్కడ మనకు ఆగదు. కంప్లీట్ వర్క్. నేను మార్నింగ్ 4 నుంచి మళ్ళీ నైట్ 12:30 వరకు జూమ్స్ తాలూకా వర్క్ చూసుకుంటా ఉండేదాన్ని. అంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చూసేదాన్ననమాట. అన్ని ఒక 4, 5 జూమ్‌లుండేవి. ఈ 4, 5 జూమ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చూసుకుంటా ఉండేదాన్ని. అలాగా 2020, 21, 22, 23 వరకు జూమ్స్ అంతా చూడడం జరిగింది. ఈ ఇయర్ మాత్రం జూమ్ అసలు ముట్టుకోలేదు. ఒక 4 మంత్స్ నుంచే నేను మళ్ళీ జూమ్ స్టార్ట్ చేశానండి చేయడము. ఈ 20 ఇది చేస్తున్నప్పుడు 'పత్రిజీ ప్రబోధాలని' నరేంద్ర సార్ వాళ్ళ జూమ్‌లోకి వెళ్ళడం జరిగింది. ఈ నరేంద్ర సార్ వారి జూమ్‌లోకెళ్తున్నప్పుడు అక్కడ నాకు వెళ్తున్నప్పుడే మాస్టర్ చెప్పారు. ఒకరోజు నరేంద్ర సార్ క్లాస్ వస్తే కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటే అతను అక్కడ నాకు ఒక హ్మ్. తన తాలూకా డీటెయిల్స్ వచ్చినాయన్నమాట. వస్తుంటే ఒక ముగ్గురు, నలుగురు వరుసగా ప్రతి వారం వస్తా ఉండేవారు జూమ్‌లోకి. వాళ్ళ డీటెయిల్స్ వస్తా ఉండేవి. వస్తున్నప్పుడు నరేంద్ర సార్ డీటెయిల్స్ వచ్చినప్పుడు, "ఏంటి సార్ ఇలాగ చూపిస్తున్నారు? ఏంటి చెప్పండి" అంటే, "లేదు వాళ్ళ జూమ్‌లోకి త్వరలో వెళ్తున్నాం" అన్నారు. సరే ఏంటనంటే ఆహ్, మనకి ఏమంటారు రామదండం అంటారు. అంటే సీతారాములు మనం చేస్తున్నదే మనము ఒక సత్యయుగానికి వెళ్తున్నాము. ఈ సత్యయుగానికి సంబంధించి కొంత వర్క్ అన్నది ఈ జూమ్ వాళ్ళతోటి నీకు టై అప్ అయ్యి ఉన్నావు. దాంట్లో నువ్వు వర్క్ చేయాలని అనగానే నేను వెంటనే ఆ జూమ్‌లోకి వెళ్ళడం జరిగింది. సార్‌కి చెప్పాను సార్ నేను పని మీద వచ్చాను మీ జూమ్‌లోకి అంటే సరేనమ్మా అన్నారు. పత్రిజీ ప్రబాదాలు స్టార్ట్ చేశామండి. 108 డేస్ అంటే 3 మంత్స్ కంప్లీట్‌గా పత్రిజీ ప్రబాదాలు చెప్పారు అందులోన. దాంట్లో వన్ ఆఫ్ ద పోస్ట్ ఏంటది పోస్ట్‌గా ఉన్నాను నేను. అండ్ దాన్నే వన్ 108 అవర్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. 108 అవర్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టామండి దాన్ని. 108 అవర్స్ చేస్తున్నప్పుడు చాలా మిరాకిల్స్. పత్రి సార్ ఏం చెప్పారు. ఆళ్ళు యాక్చువల్‌గా మనం ఏంటంటే బయట బుక్స్ చదవమని పత్రి సార్ చెప్పారు గానీ, పత్రి సార్ బుక్స్ చదువుతున్నప్పుడు పత్రి సార్‌ని మనం అవగాహన చేసుకోవాలంటే ఆ సీడీస్ తాలూకువన్నీ కూడా నేను ఎక్కువగా వింటా ఉండేదాన్ని. ఎందుకంటే అందరికి నేనే ఇవ్వాలి. నేను ఇంకొక మేడమ్ ఉన్నవారు. మేము ఫస్ట్ రికార్డ్ చేసుకొని అయన్నీ చూసుకొని ఈ మేడమ్ అయితే ఇది చెప్పగలరు. ఈ మేడమ్ అయితే ఇది చెప్పగలరు అని ఒక అవగాహనకొచ్చేవాళ్ళము. రెండోది ఆ పత్రి సార్ తాలూకా స్పీచెస్ అంటే వింటా ఉండేవాళ్ళం. ప్రతీది కూడా చాలా విపులంగా చెప్పేవారు ప్రతిసారి. ఏదైనా సరే 360 డిగ్రీల్లో కంటిన్యూ‌గా చూడు. ఏ సమస్య అయినా సమస్య కాదు. దాన్ని నువ్వు చాలా బాగా నువ్వు చెయ్యగలిగితే, అది నువ్వు సమస్య కింద పరిగణించుకోరాదు అని చెప్పేసి ఎక్కువ చెప్తా ఉంటే నేను అలాగా కంటిన్యూ‌గా 108 డేస్, 108 అవర్స్ కంప్లీట్‌గా లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా కొట్టడం జరిగింది. దాన్ని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాన్నే మళ్ళీ కన్నడలో లాంచ్ చేశాను మళ్ళీ. 108 డేస్ కన్నడలో వెళ్ళి కన్నడలో మనకి 108 డేస్ మొత్తం మన వాళ్ళని, కన్నడ వాళ్ళని కూడా కంప్లీట్‌గా నేను మోటివేట్ చేసి అక్కడ కూడా లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు 121 అవర్స్ ఆహ్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కొట్టారండి. అంటే ప్రతిసారి ప్రబోధాలు ఏదైతే ఉన్నాయో తెలుగులోని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లోని నమోదు చేయగలిగాము. పత్రిసార్ ప్రబోధాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కన్నడలోని 121 అవర్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోని పెట్టేసామనమాట. మనం ఏది చేసినా సరే మనకి కృతజ్ఞత అంటే మనం ప్రతిసారి మనకెంత బండిల్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చి, బండిల్ ఆఫ్ లవ్ ఇచ్చి, ఇంత వర్క్‌ని మనం చేయగలుగుతున్నాం అంటే దానికి మనము కృతజ్ఞతగా చేశామనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ పార్ట్ ఆఫ్ వర్క్‌లో నేను ఉన్నాను. ఆ వర్క్‌లో నేనున్నందుకు నాకు చాలా 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 థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే పత్రి సార్ ఉండగానే మేము అది అచీవ్ చేసాం దాన్ని. తను తీసుకెళ్ళి చూపిచ్చాం. ఇలాగా పత్రిజీ ప్రబాదాలను ఇలా పెట్టాం సార్. ఇలాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో అంటే, ఓహ్! చాలా బావుందిరా అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ తర్వాత నేను ఇది చేస్తుండగానే కట్కాల్ పిరమిడ్‌లోని వన్ ఆఫ్ ద ఇన్‌చార్జ్‌గా ఉండడం జరిగింది. ఒక 2021, 22, 23 కూడా నేనే ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. వన్ ఆఫ్ ది ఇన్‌చార్జ్‌గా ఉంటూ మనకి లక్ష్మణరావు లక్ష్ లక్ష్మణ్ రెడ్డి గారిని పరిచయం చేసుకోవడం అంటే సేవాదళకి సంబంధించి మొత్తం అందరూ ఇంక్లూడింగ్ అయ్యామండి. అంతకుముందు సేవాదళంలో లేను గానీ మామూలుగానే వచ్చి ఒక ఇన్‌చార్జ్‌గా ఉండడం జరిగింది. నరేంద్ర సారు నేను కూడాను. తర్వాత సేవాదళంలోకొచ్చాక కూడా నన్ను కంటిన్యూ చేస్తున్నారనమాట. మేడం అయితే సరిపోతది. కొంచెం చూసుకుంటారు పిరమిడ్‌ని. అన్ని రకాలుగా హ్యాండిల్ చేస్తారనే ఉద్దేశంతో, ఒక నమ్మకంతో నాకు ఆ వర్క్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయినట్టుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అనర్గళంగా చెప్పేసాను. చెప్పండి థ్యాంక్ యూ సో మాస్టర్. మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా మీ అనుభవాలు విన్నంతలకు మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అంత గొప్ప వర్క్ మీరు చేశారు. 1,00,000 పిరమిడ్ చేయడం అంటే అది చాలా గొప్ప వర్క్. 1,00,000 పిరమిడ్ చేయడం ప్లస్ యాజ్ వెల్ యాజ్ స్పేస్‌షిప్‌లో మీ పరిచయం గాని, మన మాస్టర్స్‌తో కనెక్టివిటీ గాని ఎంతో చాలా గొప్పగా వర్ణించారు మ్యామ్. అంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇంకా ధ్యాన సాధన పెంచాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు కంప్లీట్‌గా కెరియర్‌ని పక్కకెట్టించి మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ప్లస్ దాన్ని పక్కకెట్టేసి ఓన్లీ కంప్లీట్‌గా మెడిటేషన్‌లోకి రావడం అనేది చాలా గొప్ప విషయము. అంటే అదంతా అంత అనుకున్నంత ఈజీ కాదు మ్యామ్. ఎందుకంటే ఈ రోజులలో అది మీరు చాలా గొప్ప వర్క్ చేశారు. మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆహ్, మన కార్యక్రమంలో భాగంగా వచ్చి మీరు అద్భుతమైన సందేశాలు మాకు అందించారు. మాస్టర్స్ ఎనీ డౌట్స్ ఉంటే మేడంని అడగొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా అడగొచ్చు. క్వెషన్స్ ఉన్నా అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీరు ధ్యానంలో చాలా లాభాలు పొందారు. అంటే మీ పాప హెల్త్ బాగా కావడం గాని, బాబు, మీరు. సో, ఇలా ఇంకా మీలా అందరిని మిమ్మల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ధ్యాన సాధన ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంచి అనుభవాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా జగిత్యాల నిజంగా మాస్టర్స్ నేను 3 ఇయర్స్ నుంచి నేను కడతాల్లో వర్క్ చేస్తున్నాను. ఫుల్ సపోర్టెడ్ మాస్టర్స్. జగిత్యాల మాస్టర్స్ అండ్ మెట్పల్లి మాస్టర్స్, రమాదేవి టీమ్ మేడం మాస్టర్స్ అన్ని చోట్లని అంటే కన్నడ వాళ్ళు ఉన్నారు నా టీమ్‌లోని. అండ్ ఆంధ్ర నుంచి ఉన్నారు. వైజాగ్ అన్ని చోట్ల హైదరాబాద్ అన్ని చోట్ల నాకు మాస్టర్స్ ఉన్నారు. మోర్ థాన్ 100 మెంబర్స్, 200 మెంబర్స్ నాకు వాలంటీర్స్ మాస్టర్స్. అంటే 400 మంది అవునా? ఉంటారు. నేను ఇప్పటికి నాకు వర్క్ ఇలాగుంది నేను ఇది చెయ్యాలి అంటే కంప్లీట్‌గా వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ అవుతుంటారు. జాన్మా చక్రంలోని చెప్పాలంటే నేను ఇప్పటికి నేనెళ్లి నించున్నానంటే ఓన్లీ ఫర్ వాలంటీర్స్ మాస్టర్స్. ఓన్లీ ఫర్ వాలంటీర్స్. నేను 6 అవర్స్ నేను వర్క్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే 4 అవర్స్ నేను 11 డేస్ కంప్లీట్‌గా నేను పడుకోను. అది లక్ష్మణరావు గారికి కూడా తెలుసు. 11 తెలుసు. డేస్ నేను పడుకున్నప్పుడు కూడా తక్కువే తింటాను. 11 డేస్ పడుకున్నది జరగదు నాకింకసల అక్కడ. యాక్చువల్‌గా వాళ్ళు బలవంతంగా పడుకోబెడితే 1 అవర్, 2 అవర్స్ పడుకోలేమో గానీ, యాక్చువల్ పడుకోవడానికి అవ్వదు. 4 అవర్స్ అంటే 11 డేస్ 4 షిఫ్ట్‌లుంటాయి. ఈ 4 షిఫ్ట్‌లోనే 6 అవర్స్‌కి దింపుతా ఉండాలి. మళ్ళీ వేరే వాళ్ళని ఆ ప్లేస్ అలాట్‌మెంట్ చేయాలన్నమాట వాళ్ళకి. అంటే ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళుండరు మనకి. మారుతా ఉంటారు. మారుతా ఉన్నప్పుడు ఈరోజు కొంతమంది వారం రోజులు వచ్చినోళ్ళుంటారు. 11 డేస్ వచ్చినోళ్ళుంటారు. 3 డేస్ వచ్చిన వాళ్ళుంటారు. నేనొకటే చెప్తా. 1 డే ఉన్నా మీరు సేవకి రండి. నేనిస్తాను పిరమిడ్‌లోని. మీకెక్కడ అంటారు 1 వీక్ ఉంటేనే మీరు సేవకి రండి. లేకపోతే వద్దు నేను అలాంటిదేమి అనను మాస్టర్. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఒక్కరోజు సేవ చేస్తే వాళ్ళ ఆత్మ ఎంత తృప్తిగా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ టైమ్‌కి వాళ్ళు ఆ వర్క్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళకి. మీరు చెయ్యొద్దంటే వాళ్ళు చాలా బాధపడతారు. నేనైతే ఎప్పుడు అనను. మీరు ఒక్క పూటొచ్చినా కూర్చోండి, మెడిటేషన్ చేయండి. లేదా కాసేపు వర్క్ చేయండి అంటాను. ఆ 6 అవర్స్ వాళ్ళకిస్తాను. ఒకసారి మాస్టర్స్ ఏమంటారు బాగా తక్కువ అవుతుంటారు మాకు. అంటే వచ్చి వెళ్ళిపోయినోళ్ళు కొంతమందుంటారు కదా! అక్కడ షార్టేజ్ వచ్చినప్పుడు ఈ 6 అవర్స్‌కి చేసిన వాళ్ళే 12 అవర్స్ చేస్తారు మాస్టర్స్. నిజంగా చెప్తున్నా. వాళ్ళు భోజనం కూడా మానేసి, "లేదులే అమ్మ నేను చేస్తాను. కొంతసేపు ఉంటాను." ఎందుకంటే నన్ను చూస్తారు వాళ్ళు నేను భోజనం చేయను పడుకోననేసి వాళ్ళకొక మంచి ఇన్‌స్పిరేషన్ ఉంటది. దాని మీద ఏంటంటే, "నువ్వే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు. మేము చేయలేమా చెప్పండి" అని చెప్పేసి ఒక నిజంగా మార్నింగ్ అంతా ఒకలాగా ఉంటది గానీ, నైట్ మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువుంటది. ప్లస్ వాళ్ళకు నిద్ర కాయాలి. ఆ 11 డేస్ కూడాను. ఇంకా వేరే వాళ్ళు వస్తుంటారు. కొంచెం గడిబిడిగా ఉంటది నైటు. ఆహ్, బయట పిల్లలు అలా వస్తుంటారు. కొంచెం స్ట్రగుల్ అవుతా ఉంటుంటాం ఆ టైంలోని. ఆ టైంలో కూడా నేను ఎలాగుంటానంటే ఒక సోల్జర్ లాగా బయటనే ఉంటాను. లోపటేం ఉండను. లోపల మొత్తం అన్ని సెట్ చేసి ఉంచుతాను. బయట మాత్రం చూసుకుంటా ఉంటాను. అంటే నన్ను దాటి ఎవరికీ లేదన్నట్టుంటది ప్రతీదీ కూడాన.
అంటే నన్ను దాటిన తర్వాత లోపటికెళ్ళాలి. ఏ గొడవ జరిగినా వెంటనే నేను మళ్ళీ అక్కడ చూసుకుంటాను, బయట చూసుకుంటాననమాట. ఎక్కువ లొల్లిలుగా ఉంటది. పిరమిడ్ అన్నది కత్తి మీద సాములాగా ఉంటదనమాట నాకు ఆ ఇన్‌చార్జ్ అన్నది. అంత టైంలోని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మార్నింగ్ 3:00 కల్లా లెగిసిపోయి, వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికెళ్ళిపోయాక అయన్నీ కడగడము, తుడవడము, పైనుంచి కింద వరకు తుడుస్తారు, ముగ్గులు వేస్తారు. ఈసారైతే మెట్పల్లి మాస్టర్స్, జగిత్యాల మాస్టర్స్ నిజంగా థాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ అందరికిన. పేరు పేరున. ఎందుకంటే అంత చేశారు. సర్వీస్ అన్నది చాలా చేశారు మాస్టర్స్. నేను నిజంగా హ్యాపీ చెప్తున్నాను. అంటే మన వాలంటీర్లే కాకుండా బయట నుంచి వచ్చిన మాస్టర్స్ కూడా వచ్చారండి. చాలా మంది మెడిటేషన్ చేసుకున్నోళ్ళు. మార్నింగ్ కూడా వచ్చి, మార్నింగ్ కూడా ఉంటూ, లేదు మేడం కాసేపు అక్కడ పిరమిడ్ ఒక 1 అవర్ తర్వాత వెళ్లి మెడిటేషన్ చేసుకుంటాము. కానీ మేము మీకు ఈ క్లీనింగ్ అనేది చేస్తామని చెప్పి చాలా మంది చేశారండి. అంటే వీళ్ళకే కాదు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థాంక్ యూ మాస్టర్స్. అంతే మేడం. మేడం నిజానే మేడం. ఆ పిరమిడ్ దగ్గర చాలా ఎంత అంటే చాలా అది ఉంటది. అది మీరు చాలా బాగా చేస్తున్నారు. నాకైతే ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తది. సేవ అంటే ఇట్లా చేయాలి నిస్వార్థంగా. ఎవరున్నా లేకున్నా మీరైతే అక్కడ ఆహ్, ఖచ్చితంగా ఉండి అన్నీ మంచి మేనేజ్ చేస్తారు. మీరన్నట్టు బయట నుంచి వచ్చేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు చాలా మందుంటారు. అన్నిట్లను గూడా మీరు హ్యాండిల్ చేసిర్రు. చూశాను నేను. సో, మీ హార్డ్ వర్క్ గాని, మీ సేవ అన్నీ బాగున్నాయి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యి గూడా సేవ చేసేవాళ్ళు మీరన్నట్టు మీరే చేస్తున్నారు. ఇగ మేము చేయలేమా అన్నట్టు చాలా మంది అట్లా వచ్చిన వాళ్ళున్నారు. ఎందుకంటే స్వయంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో, మీ హార్డ్ వర్క్‌కి మీకు చాలా కృతజ్ఞతలు మేడం. యాక్చువల్‌గా ఈ లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళుంటారు కదా! పోలీస్ వాళ్ళుంటారు కదండీ! కానిస్టేబుల్స్ కూడా వర్క్ చేశారు సార్. నైట్ చాలా అవును. క్రౌడ్ అయ్యింది. వచ్చారు. చాలా మంది మాట్లాడారు. నా గురించి వేరే వాళ్ళు చెప్తున్నారనమాట. ఈళ్ళిలాగ ఉంటారు మేడం. ఈళ్ళిలా చేస్తారని చెప్తుంటే, ఓహ్! అవునా అనుకున్నా. ఒక్కసారి క్రౌడొచ్చేటప్పటికి వాళ్ళేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను అన్నీ సెట్ చేస్తుంటే పాపం వాళ్ళు భోజనం కూడా మానేసి నైట్ అంతా వాళ్ళు వర్క్ చేసి అప్పుడు అంటున్నారు, "మీ వర్క్‌లో కూడా మాకు పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఈ టైంకి మేము వెళ్ళిపోవాలి. కానీ మీ గురించి మేమున్నాము" అనేసి అంటే ఏది చేసినా మోరల్ సపోర్ట్. అక్కడ అందరూ మోరల్ సపోర్ట్ ఇస్తారండి. అది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తది. అంటే మనము డాక్టర్సే కాదు, మామూలు మాస్టర్సే కాదు, వాలంటీర్సే కాదు, బయట నుంచి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళే కాదు. మనకైతే ఎవరు పెద్దగా రారు. కానీ నాకు ఇంట్రొడ్యూస్ అయ్యాక ఒక్కసారి, 2 సార్లయినా రౌండ్స్ ఏస్తుంటారు. మార్నింగ్ వేస్తారు, నైట్ వేస్తారు. వచ్చి వాళ్ళతో కనిపిస్తా ఉంటారు. మేడం మేము వచ్చామనేసి. థాంక్ యూ సార్ అంటాను. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంక్లూడింగ్ చెయ్యాలి. ఎవరో వచ్చారులే ఎళ్ళిపోయారా అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడాన. దీంట్లో కూడా చాలా మంది బయట వాళ్ళు మన మాస్టర్సే వస్తుంటారు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, వీడియోస్ చేయొద్దని చెప్తా ఉంటాము. అయినా సరే ఎవరో ఒకళ్ళు కొంచెం తీసేస్తుంటే వాళ్ళకి ఉన్న గ్రేస్ అదే చూపించుకోవాలి. లేకపోతే మనకి మెమరీ కింద ఉంచుకోవాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఎక్కడో దొరుకుతారన్నమాట నాకు. సాధారణంగా ఎస్కేప్ చేస్తాను. ఫోన్‌లే వదిలేస్తాను. కొంతమందికి ఎక్కడో నాకు దొరుకుతారు. ఆ దొరికిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు అలా నించోబెట్టి మీరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చాలా మందితో చేయించాను. వాళ్ళందరి తర్వాత కూడా సారీ చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో నాకున్నది మెంటల్‌గా టెన్షన్ ఉంటది. ఓ పక్క నుంచి పెద్ద పెద్ద సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వస్తుంటారు నాకు. పిరమిడ్ అనేది మెయిన్ ఇదండి మనకి. మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట అవునవును. నాకక్కడ. ఎంత ఇంపార్టెంటే పిరమిడ్ కూడా అంతకన్నా ఇంపార్టెంట్ నాకక్కడ. వస్తుంటారు. సినిమా యాక్టర్‌లొస్తుంటారు, రాజకీయ నాయకులొస్తుంటారు, ట్రస్టీ మెంబర్స్ వస్తుంటారు. కంటిన్యూ‌గా ఎప్పుడవుతాయి. ఈసారైతే మనకి విదేశాల నుంచి వచ్చారు చాలా మంది. షూటింగ్స్ అవుతుంటాయి. నాకు ఇంత పిరమిడ్‌లోని మెడిటేషన్ చేయించాలి. ప్లస్ అకామిడేషన్ ఇచ్చుకున్నాను. ప్లస్ ఏంటి అంత సైలెన్స్ మెడిటేషన్‌లోని ఇయన్నీ చూసుకోవాలంటే ఇంతమందిని నేను గ్యాదర్ చేసుకుంటూ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరిని వీఐపీలని చూసుకుంటూ ఇంత సైలెంట్‌లోని పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఇంత దాంట్లోనొచ్చేటప్పటికి ఎలాగుంటదంటే బర్డెన్ కింద ఉంటది. అంటే మైండ్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో పని చేయాలి నాకు. ఆ పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు వెంటనే నేను పట్టుకున్న అయ్యో! మళ్ళీ తర్వాత ఫోను చేసి చెప్తాను. సారీ, సారీ ఏమనుకో. ఇలా కూడా చాలా మందికి సారీలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నాకు. అది సార్ నా ప్రయాణం. సత్యజిత నా అది ప్రయాణం అన్నట్టు మీ అది అందరితో కామన్ మేడం. మీరు అంటే అక్కడ మీరు అందుకే ప్రతిసారి మిమ్మల్ని